ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూ మాత్రం దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో 40 నుంచి 50 నిమిషాలు మేబీ ఉండొచ్చు, 40 నిమిషాల లోపల కూడా ఉండొచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తా. మీరు మాత్రం ఫస్ట్ లైక్ చేసి లైక్ కొట్టు. చాలా ఉత్సాహవంతమైన రివ్యూ, దాంతోపాటుగా సిచ్యువేషనల్ రివ్యూ. ఇది ఓవరాల్గా వీళ్ళు తురుంకాన్ కాదు, వీళ్ళు అచ్చి నిల్ డెస్పరాండం అని కాకుండా సిచ్యువేషన్కి వాళ్ళ మీద ఒపీనియన్స్ మారే అలాంటి రివ్యూ ఇది. ఎందుకంటే అన్ని రకాలుగా పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల సిచ్యువేషన్లు అన్ని రకాలుగా అనిపించారు. ఒక్కొక్కటి సిచ్యువేషన్ ప్రకారం చెప్పుకుంటా. వాస్తవానికి టాస్క్ పరంగా చూస్తే ఇమాన్యుయల్ అదరగొట్టాడు, తనూజ గారు బెదరగొట్టారు, అదే బాగా ఆడారు, సూపర్ డూపర్. అండ్ డెమాన్ పవన్ కూడా సూపర్ మంచోడు అనిపించాడు, నాకు బాగా మంచోడు ఆయన డెమాన్ పవన్ అనిపించాడు. మీలో ఎంతమందికి డెమాన్ పవన్ని వీళ్ళిద్దరూ టార్గెట్ చేశారని అనిపించింది? అనిపించనిది ఎంతమందికి? గ్రూప్గా ఆడారని మీకు ఎంతమందికి అనిపించింది? గ్రూప్గా ఆడలేదని మీకు ఎంతమందికి అనిపించింది? ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఫస్ట్ కామెంట్ చేయండి, దాంతోపాటుగా లైక్ కూడా చేయండి. ఓకే, ఒక్కొక్కటి మాట్లాడదాం. 100% ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది, చాలా నీట్గా రివ్యూ చేసేదానికి అనుకూలంగా ఉందన్నమాట. రకరకాల పాయింట్లు డిస్కస్ చేద్దాం, అన్నీ హార్ట్ఫుల్గా, ఓన్లీ జెన్యూన్ ట్రూత్స్. నాకేదైతే అనిపించాయో నేను చెప్పేది ఆల్మోస్ట్ రైట్. ఇక దీనికి వేరే వర్షన్ ఉంటే అది రాంగ్గానే అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఆల్మోస్ట్ ఇవన్నీ స్టేట్మెంట్స్ ఈరోజు చెప్పేవి. ఎందుకంటే ఇవి మోస్ట్లీ అన్నీ చూసిన వాళ్ళకి ఇది అలాగే కనిపించాలి అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్స్. అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ మాత్రం. ఎందుకంటే నా ఒపీనియన్ లాగా లేదు, ఇదే రైట్ రా, దీంట్లో వేరే యాంగిల్ యాడ్ ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతిదీ. ఫస్ట్ దాంతోపాటుగా కొంతమందిని పొగడాలి, స్టార్టింగ్లో చెప్పి తర్వాత స్టార్ట్ చేద్దాం. రీతు చౌదరి గేమర్ ఫుల్ అప్రిషియేట్ చేయాలనిపించింది. దేని గురించి ఏంటి అనేది మాట్లాడతా. దాంతోపాటుగా ఇమాన్యుయల్, సంజన గారికి ఇతను ఇంటెన్షనల్గా బొక్క పెడుతున్నారా లేకుంటే అలా జరగాల్సి వచ్చిందో తెలియదు, కానీ బట్ తెలియకుండా అతని వైపు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి చెప్తాను. అండ్ ఫౌల్ గేమ్ జరిగింది అక్కడ, టాస్క్లో సంజన గారికి అన్యాయం జరిగిపోయింది. అన్ని ఫ్యాక్ట్సే, స్టేట్మెంట్సే ఈరోజు అన్నీ, మామూలుగా ఉండదు. స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఎపిసోడ్లో ఆఫ్టర్ నామినేషన్స్ అని రాసుకున్నా, ఎందుకంటే అర్ధరాత్రి గుసగుసలు ఏమైనా చూపిస్తారేమని. అది చూపించుంటే బాగుండేది. తనూజ గారు కొంచెం పాజిటివ్ ఫుటేజ్ ఉండే, కొంచెం మధ్యలో సంజన గారితో మాట్లాడే ఒక 2-3 మినిట్స్ కొంచెం బాగుంది, అది లేపేశాడు. అది ఉంటే బాగుండేది అనిపించింది, బట్ లేపేశాడు. ఉంటుందేమని ముందే రాసిపెట్టా, కానీ లేదు. తర్వాత ఉదయాన్నే మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ అయిపోయిన వెంటనే భరణి గారు సుమనన్నతో ఏమంటున్నారంటే, గేమ్ మనం గెలవడానికి ఆడాలి, కానీ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు ఎవరు గెలవకూడదో అది కూడా ఆడాలి, కొద్దిగా బుర్ర పెట్టి ఆడాలి అనగానే సుమనన్న దేనికైనా సైలెంట్ కిల్లర్, బట్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని గురించి రేపు మాట్లాడతా. ఇది ఏ యాంగిల్లో చెప్పుంటారు తెలుసా? నాకు అనిపించింది వీళ్ళు భరణి గారు ఫస్ట్ నుంచి కూడా ఎలా ఆలోచిస్తుంటారంటే, ఒకనొక టైంలో దివ్య క్యాప్టెన్ అయినప్పుడు, దివ్య నువ్వు గౌరవం ఎందుకు నామినేట్ చేయలేదు, గౌరవం నామినేట్ చేస్తుంటే మాకు నామినేషన్లో ఈజీగా ఉండేది కదా, సేవ్ అవుతాం, తనని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కదా, తను ఈ మధ్య వచ్చాడు కదా అనే యాంగిల్ మాట్లాడారు. కాబట్టి ఈ మాటలు కూడా ఎలాంటివంటే, మనం ఆడేటప్పుడు మనకి నామినేషన్స్లో కొంచెం పోటీగా ఉండే వాళ్ళని ఓడించడానికి ట్రై చేయాలి, అంటే వాళ్ళు ఎలిమినేట్ అయితే మనం సేవ్ అవుతాం అనే సెన్స్లో ఏదో దానికి దగ్గరగా మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడాలి అనిపించింది నాకు, ఏదైనా గ్రూప్ గేమ్లు వస్తే. తర్వాత ఇమాన్యుయల్ తర్వాత ఏమన్నాడంటే, ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ ఆ రోట్లో దంచేదాని గురించి చెప్పినప్పుడు మాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. మీలో చాలామంది కనెక్ట్ అవ్వరు ఇవి, ఎందుకంటే మీరు పోష్ పీపుల్, అందరూ రిచ్ కిడ్స్ కాబట్టి పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ మాలాంటి జెడ్పీహెచ్ హై స్కూల్లో చదివిన బిడ్డలందరూ కనెక్ట్ అయిపోతారు, కింద కామెంట్ కూడా పెడతారు. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, చిన్న పల్లెటూరులో ఇది చాలామందికి తెలియదు, మీరు పోష్ పీపులే ఎక్కువ వినాలి. ఇది పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, ఇమాన్యుయల్ చెప్పగానే నాకు పాతకాలంలోకి వెళ్ళిపోయిన కలర్ రోట్లు అని ఉంటాయి, దాన్ని అలా అంటారు, కలర్ రోలు అంటారు. కలర్ రోట్లు అంటే కలిసి రోలు, అందరిది ఉమ్మడిగా ఉండే ఒక రోల్ ఉంటుంది. ఊరు మొత్తం మీద 100 ఇళ్ళు ఉంటాయి మా ఊర్లో. ఆ 100 ఇళ్ళు అందరికీ కలిపి ఒకే ఒక రోల్ ఉండేది. ఊరి సెంటర్లో ఉంటుంది పెద్ద రోల్, అంటే దానికి గొంతు ఎంత ఉంటుంది అంటే ఒక 10 కేజీల పిండి వేసి రుబ్బుకోవచ్చు అందరూ. ఆడవాళ్ళు కలిసి వాళ్ళ పిండి వీళ్ళ పిండి కాళ్ళు ఎత్తిపెట్టి తిప్పి వేసుకొని అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. పండుగలు పబ్బాలు వచ్చిన ఉదయం నుంచి సాయం దాకా ఆ కలర్ రోట్లు రుద్దుకుంటూ ఉంటారు. అది గుర్తుకొచ్చింది నాకు. అంత పెద్ద రోల్ ఉండే పల్లెటూరులో.
సేమ్ అదే చెప్తున్నాడు ఇమాన్యుల్. ఆల్మోస్ట్ ఇంటి బయట ఎక్కడ ఉంటాయి రోళ్ళు, అది రోల్ ఇంటి బయట కలర్ రోల్ అంటారు, ఊరందరికీ అవి ఉంటాయి అనమాట. ఒక ఊర్లో ఒక ఏరియా అందరికి కలిపి ఒకటి ఉంటుంది, అది రుబ్బుతూ ఉంటే పక్కన అమ్మాయిలు పోతుంటే ఆపేసేదంట, బాగోదని. అట్లా మా ఊర్లో కూడా సేమ్ మాది కూడా పరిస్థితి. నేను రుబ్బేవాని కాదు, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే అవన్నీ గుర్తుకొచ్చింది నాకు, ఫన్నీగా అనిపించింది. తర్వాత భరణి గారు, సుమనన్న మన టీమ్స్గా కానీ ఆడితే ఒకే టీంలో ఉందాం, వేరే వేరే టీంలో ఉంటే మనల్ని నొక్కేస్తారు వాళ్ళు. మనం ఒకే టీంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా గట్టిగా ఆడుకుందాం, కలిసి ఆడదాం అన్నట్టుగా. నామినేషన్లో ఉండాలన్నా లేకుంటే ప్రాబ్లం ఉంటుంది, నామినేషన్లో గట్టిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అనేసి చెప్పారు. అయిపోయింది. తర్వాత తనూజ గారు డెమాన్తో ఇది 2 రకాలుగా చూడొచ్చు. మా అర్ధరాత్రి గుసగుసలు నేను ఆల్రెడీ వీడియో చేశాను. దీంట్లో ఒక వర్షన్ వచ్చింది ఏంటంటే, కొన్ని పాయింట్స్ తనూజ గారు మాట్లాడిన తర్వాత డిఫరెంట్ యాంగిల్లో వచ్చిందనమాట మనకి. డెమాన్త్ ఏమంటారంటే, నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా ఉండుంటే బాధపడేదాన్ని కాదురా, బాధ ఉండేది కాదు. అట్లీస్ట్ చెప్పొచ్చు కదరా, నామినేషన్లో అందరూ ఉండాలని చేశానని చెప్పున్నా ఓకే, కానీ నేను నీ మీద ఎట్లా అరిచానో తెలుసా, నాకు అది నచ్చడం లేదు, నేను నచ్చటం లేదు అనేసి అన్నారు. నేను నిన్న అదే చెప్పా, ఎగిరెగిరి పడ్డ తనూజ అని చెప్తే చాలామంది తనూజ గారి ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఇప్పుడు తనూజ గారి ఫ్యాన్స్ తనూజనే ఒప్పుకుంది, నేను నైటే ఒప్పుకున్నది, నేనే రూడ్గా బిహేవ్ చేశాను సారీ అని కూడా చెప్పింది. ఎందుకంటే నిజంగానే రూడ్గా బిహేవ్ చేసింది, నిజంగానే ఎక్కువ గట్టిగా గై నరిచింది. అది ఆవిడే ఫీల్ అయ్యి సారీ చెప్తుంది, నేనే నచ్చలేదు, నీ మీద అరిచానని. తర్వాత ఇంకో మాట మాట్లాడింది డెమాన్, సరే అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు, సారీ కూడా చెప్పేసా కదా, ఇతను కూడా సారీ చెప్పాడంట పాపం. తర్వాత తనూజ, ఇప్పుడు బ్యాడ్ అయింది నేను, రాక్షసులా అరిచి నేను ఎంత ట్రిగ్గర్ అయ్యానో తెలుసా, ఇది నాకు నచ్చలేదు. ఇక్కడ బ్యాడ్ అయింది నేనంటే ఈవిడే ఊహించుకొని బ్యాడ్ అయ్యానని చెప్పి రాక్షసులాగా అరిచానని చెప్పి, సో బ్యాడ్ అయ్యాను అనిపించింది కానీ సారీ చెప్తున్నారు, అది వేరే రకంగా వెళ్తుందేమో అనేసి సారీ చెప్పినట్టుగా నాకు అనిపించింది. బ్యాడ్ అయ్యాను అనేసి ఆవిడే అనుకుంటున్నారు, రాక్షసులాగా అరిచేశానని. సారీ చెప్పాను, అందుకు సారీ చెప్పినట్టు అనిపించింది నాకు. దాని తర్వాత ఇమాన్యుల్ సంజన గారితో, అసలు తనూజ నామినేషన్ చేయలేదు, దానికి ఎందుకు ఏడ్చింది అసలు నాకు అర్థం కాలేదు, అమ్మాయి ఎందుకు ఏడ్చింది అనేది నాకు అర్థం కాలేదని మాట్లాడుతుండు. సంజన సీజన్ ఎండ్ వచ్చింది కదా, సంజన గారు చాలా తెలివిగా ఆడుతున్నారండి. మీరు మార్క్ మై వర్డ్స్, ఎవరిని గెలకాలని ఉద్దేశం కానీ, ఎవరితో ఏదో ఒక పొల్లేసి ఏదో చేద్దామన్న ఉద్దేశంలో అస్సలు అందరితో బాగుందని ఫిక్స్ అయిపోయి అది క్లియర్గా విజిబుల్ అవుతుంది. నార్మల్ టైమ్స్లో అయితే సంజన గారు వేరే రకమైన ఆన్సర్ వచ్చేది, ఆవిడ స్ట్రాటజీ అద్దా సంథింగ్ ఏదో చెప్పేవాళ్ళు. బట్ ఇక్కడ అది కాదు, ఎండ్ అయిపోతుంది కదా, కలిసిపోతాం, అది ఇది ఇంక బయటకు వెళ్తే అట్లా చెప్పారు పాజిటివ్ వేలో. తర్వాత ఇమాన్యుల్, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అయినా నామినేషన్ చేస్తావు అనేసి అంటదేంటి, ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదు మమ్మీ, నాకు అర్థం కావట్లేదు, నువ్వే నా మొఖాన ఫ్రెండ్ కాదు అది ఇది అనేసి అన్నావు, మళ్ళీ నువ్వే ఏడిస్తే ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఏడిపించింది అన్న. దిస్ ఇస్ ద పాయింట్. నిన్న మనం మాట్లాడుకున్నది ఎవరికైనా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఫ్రెండ్ కాదని ఒకసారి, ఫ్రెండ్ అని ఒకసారి, నామినేషన్ చేసేవాని ఒకసారి, చేయలేదని ఒకసారి, మనుషులను వాడుకున్నావని ఒకసారి, సపోర్ట్ చేసేవాని ఒకసారి, సపోర్ట్ చేయలేదని ఒకసారి, ఇమ్ము నాదే తప్పు, ఇమ్ము నువ్వు నన్ను వచ్చినప్పుడు కామెడీ చేయలేక ఆగిపోతున్నప్పుడు నాకు బాధ అనిపించింది, ఇమ్ము కలిసిపోయింది ఒకసారి, మళ్ళీ ఫ్రెండ్స్ కాదని ఒకసారి, మళ్ళీ ఈరోజు నువ్వే నాకు ఫ్రెండ్ అనేసి ఒకసారి, ఇలా ఇన్నిసార్లు మారుస్తుంటే ఎవరికైనా ఏంట్రా ఇదని అన్నట్టు అనిపిస్తుంది. అది ఆ కన్ఫ్యూజన్ మోడ్లో పెట్టేస్తుంది అందరినీ. ఏం చేయాలి, ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలని అర్థం కావట్లా అందరినీ కాదు, ఇది ఇమాన్యుల్కి ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక రకంగా అనింది కదా. లాస్ట్కి ఇతనికి కూడా బంధం ఉంది కాబట్టి ఏడ్ చేశారు. సింపుల్గా నేను నిన్న ఒకటి చెప్పా, ఫుల్ గేమర్ క్వాలిటీస్ అండి తనుజయ్. మీరు అవునన్నారా కాదన్నారా, దీన్ని చాలామంది మూర్ఖులు ఏం చేస్తారంటే నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ కాదరా ఆయన చెప్పేది పాజిటివ్ యాంగిల్లో చెప్తారా. షీ ఈజ్ థింకింగ్ అబౌట్ గేమ్ 24/7. అది క్లియర్గా బిగ్ బాస్ అవపోషన్ బట్టి బిగ్ బాస్ అంటే బీభత్సంగా ఇష్టమైన అందరికీ అర్థమైపోద్ది. అది నేను అస్సలు నెగిటివ్ యాంగిల్లోనే చెప్పట్లేదు, ఖచ్చితంగా పాజిటివ్ అది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆవిడ తనూజ, ఇమాన్యుల్ ఈ మధ్యకాలంలో కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాడు. కళ్యాణ్ చుట్టూ అంటే కళ్యాణ్కి క్లోజ్ అయ్యాడు. ఇమాన్యుల్ కళ్యాణ్ క్లోజ్ అయిపోయింది. క్యాప్టెన్సీ బ్యాడ్జ్ కూడా కళ్యాణ్ ఇమాన్యుల్ చేత పెట్టుకున్న అంత క్లోజ్గా నా తమ్ముళ్ళు అనేసి అంత క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి ఖచ్చితంగా అది ఏదైతే ఉందో ఏమంటారు దాన్ని, అండ్ ట్యాగ్ ఇచ్చారు చూసారా, అక్కడ స్టేజ్ మీదకి వచ్చి ట్యాగ్ ఇచ్చారు చూసారా, అది ఏదో వర్కౌట్ అవ్వలేదని క్లారిటీ వచ్చింది ఆవిడకి. ఏదో నెగిటివ్ అయిందా అన్నట్టుగా ఆలోచించుకుని ఎవరైనా అదే యాంగిల్ ఆలోచిస్తారు. ఆలోచించుకొని దీన్ని కట్ చేద్దాం, ఈ ఫ్రెండ్షిప్ని ఏదైతే ఉందో మా మధ్య గొడవలను కట్ చేద్దామని డైరెక్ట్గా డిసైడ్ అయ్యే వచ్చి చెప్పారు. ఎందుకంటే డైరెక్ట్గా డిసైడ్ అయ్యి వచ్చి చెప్పడం వల్ల తనకి ప్లస్ అవ్వద్దు కానీ మైనస్ అవ్వదు. దట్ ఈజ్ హర్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నా. అది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే కొంతమంది బ్లేమ్ చేయొచ్చు, చూసావా కావాలని కలిసిపోతుంది, ఇదేంటో రోజుకో రకంగా ఉంటుందని అనుకోవచ్చు. లాంగ్ టర్మ్లో అది ఎందుకు కలిసి వస్తుందని చెప్తాం. దట్ ఈజ్ మేబీ హర్ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంటే, కళ్యాణ్కి ఇమాన్యుల్కి క్లోజ్ ఉంటే లాస్ట్లో ఇమాన్యుల్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది. బట్ ఈ రోజు నుంచి ఆ ర్యాప్ మెయింటైన్ అయ్యి మళ్ళీ ఫస్ట్లో ఉన్నంత క్లోజ్గా కానీ ఇమాన్యుల్ తనుజ ఉంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ తనుజాకే వేస్తారు ఎక్కువ శాతం.
మేబీ ఇది కూడా కొంచెం స్ట్రాటజీ అయి ఉండొచ్చు, అయినా తప్పలేదు. అసలు అది కూడా కాకపోయినా స్టేజ్ మీదకి వచ్చి నువ్వు కట్టప్ప అది ఇది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవినాష్ ఇచ్చిపోయిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఇమాన్యుల్ వెళ్ళి కళ్యాణ్తో క్లోజ్ అవుతున్న టైంలో ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని అది అలాగే వదిలేయకుండా దాన్ని సాల్వ్ చేసుకోవాలని చూడడం కూడా స్ట్రాటజీ. దాంట్లో తప్పేం లేదు. బట్ దీనికి అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఏంట్రా ఇది? కన్ఫ్యూజ్ కాదు, మనోడు కూడా పెద్ద బుర్ర, అన్నీ ఆలోచిస్తూ ఉన్నట్లు సానం పడుతున్నాడు. ఏమై ఉంటుంది ఆవిడ ప్లాన్, ఆవిడ ప్లాన్ ఏముంటుందని. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి టాస్క్. బిగ్ బాస్ లోపలికి రమ్మన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని నిలబడండి. ఆ గడులే ఈ పోరులో కీలకం చేస్తాయి, కీలక పాత్ర పోషిస్తాయి అన్నాడు. టాస్కులు ఆడి గెలిచి ఖాళీ బాక్స్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఖాళీ బాక్స్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా పక్క వాళ్ళతో ఆడి ఆ బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా అందరికంటే ఎక్కువ బాక్స్లోని మొత్తాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు. అది టాస్క్. అది మాకు అర్థమైంది లేరా వడాల్. బిగ్ బాస్ కాంట్రవర్సీలు మా హైలైట్ ఏంటంటే 2 టాస్కులు ఆడితే 3 టాస్కులు ఆడితే 2 టాస్కులు ఫుల్ కాంట్రవర్సీ. మామూలు కాంట్రవర్సీ కాదు, ఫుల్ స్టెప్ దొరికింది అందరికీ. బిగ్ బాస్ ఫస్ట్ ఛాలెంజ్లో 3 సెలెక్ట్ చేసుకుని 3 ఆడండి అని చెప్పిన తర్వాత 3 సెలెక్ట్ చేసిన తర్వాత చెప్పండి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ రీతు చౌదరి ఎంత పెద్ద గేమర్ అంటే నేను లైవ్ కూడా చూసాను, నాకు బాగా అనిపించింది. దట్స్ గుడ్ స్ట్రాటజీ, దాంట్లో తప్పలేదు. ఏంటంటే లైవ్ చూసిన దాని ప్రకారం జరిగింది ఏంటంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఆవిడ స్ట్రాటజీ అర్థం కాదు. నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరూ డిస్కషన్ ఆమెకే వాచ్ చేసుకుంటారు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే లైవ్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు వస్తాయి ఈ పర్టికులర్ టాస్క్లో ఈ వారంలో అంటాడు. అదే చెప్తాడు, సమానమైన అవకాశాలు వస్తాయనేసరికి అందరూ సరే ఆడండి అన్నాడు. ఇక్కడ తనూజ కూడా గేమరే. తనూజ ఏం ప్లాన్ చేసిందంటే ఫస్ట్ అబ్బాయిలు 3 పంపిస్తామనేసి అందరూ అనుకుంటా ఉంటే ఎవరంటే సరే వీళ్ళు 3 పోనీలే అంటది. ఎందుకంటే దాంట్లో 2 యాంగిల్ ఉంది. అసలు ఏం టాస్క్ పెడతారో ఫస్ట్ వచ్చేద్దాం. ఇది లైవ్లో జరిగింది. 2వ యాంగిల్ ఏంటంటే స్ట్రాంగెస్ట్ పర్సన్స్తో 3తో ఆట అయిపోతే తర్వాత ఆడే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా చూసి ఆడేయచ్చు అనే యాంగిల్. వీళ్ళు 3 స్ట్రాంగ్ పర్సన్స్, ఓవర్ ఫిజికల్ వేస్తే ఆడలేమేమో అనే ఉద్దేశం ఉంటుంది. అండ్ ఫస్ట్ టాస్క్ మనం ఆడకూడదు, వీళ్ళు ఏ టాస్క్ ఉంటుందో చూద్దామనే యాంగిల్ ఉంటుంది. అది లైవ్లో ఒప్పుకుంటారు కూడా. దట్స్ గుడ్ స్ట్రాటజీ, ఆవిడది స్ట్రాటజీ. రీతు కూడా ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సమాన అవకాశాలు అన్నాడని యాక్సెప్ట్ చేసి వాళ్ళ 3 చెప్పేస్తారు, భరణి గారు, ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. కానీ భరణి గారు తర్వాత డెమాన్ అనేసరికి డెమాన్కి ఇచ్చేస్తారు. భరణి గారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ 3 ఫైనల్ అయితే ఫైనల్ అయ్యేటప్పుడు కళ్ళ ముందే రీతుకు చెప్తారే తనుజ గారు కూడా ఫైనల్ చేస్తే సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా వదిలేసి యాక్సెప్ట్ చేసేసింది అమ్మాయి. చేసిన తర్వాత రీతుల్లో ఉండే గేమర్ బయటకు వచ్చి ఓవర్ థింక్ చేసి దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ రీతు. మనం తిట్టొచ్చు, మనం నెగిటివ్ అనొచ్చు, పాజిటివ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ రీతు చౌదరి టాస్క్ అంటే టాస్క్ కోసం 10,000 రకాలుగా ఆలోచించి బుర్రపాటు చేసుకుని ఏదో ఒక స్ట్రాటజీ తను కొంచెం ఒక స్టెప్ ముందుకేయడానికి ఏం చేయాలో అవన్నీ రకాల యాంగిల్స్ ఆలోచించుకుని ముందుకెళ్తూ ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఆలోచించుకున్న తర్వాత ఆ అమ్మాయికి తట్టింది ఏంటంటే లైవ్లో చెప్పద్ది, అది గుడ్ స్ట్రాటజీ. అలా కాదు రీతు, తనుజ గాడికి వచ్చేది. తనుజ నాకు ఇప్పుడు ఆడాలనిపిస్తుంది తనుజ, ఎందుకంటే ఫస్ట్ 3 ఆడతారు చూసా, వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది, సమాన అవకాశాలు రావుంటాయి. బిగ్ బాస్ చెప్పాడు కదా సమాన అవకాశాలు వస్తాయనంటే రావు తనుజ, ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కావాలని చూడు అనేసి చాలాసేపు అడగద్ది. నాకు అప్పుడు అర్థమైంది కరెక్టే కదా అని. ఎప్పుడు అర్థమైందంటే మీరు గమనిస్తే ఇమాన్యుల్ సంజన గారితో ఆడితే ఇమాన్యుల్ సంజన గారితో ఆడి గెలిస్తే సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్. సంజన గారికి ఎన్ని టాస్క్లు వచ్చినాయి అవకాశం? ఎన్ని టాస్క్లు వచ్చి ఒకే ఒక టాస్క్ వచ్చింది అవుట్ ఆఫ్ ది టాస్క్. బట్ ఫస్ట్లో ఆడిన కళ్యాణ్కి రీతుకి ఎన్ని టాస్క్లు వచ్చినాయి? 2వ టాస్క్ 100% వస్తుంది. అంటే ఫస్ట్లో ఆడిన వాళ్ళకి 100% సెకండ్ ఛాన్స్, డబల్ ఛాన్సెస్ వస్తాయి. వాళ్ళకంటే ఒక ఛాన్స్ ఎక్కువ వస్తుంది. మిగతా వాళ్ళకి ఒక ఛాన్స్లోనే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంజన గారు వెళ్ళినట్టుగా అదే చెప్పి ఇక ఏమైనా అనుకోండి, నన్ను నెగిటివ్ అనుకోండి, తిట్టుకోండి, ఆడైనా దూకండి, కానీ నేను ఇంకా ఆడాల్సిందే, మనకు అవకాశం వస్తుంది వదలకూడదు అనేసి ఆ స్ట్రాటజికల్గా వెళ్ళి గబ్బు లేపింది చూసారా. ఆ గబ్బు లేపేటప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ కానీ అవన్నీ కానీ మాట్లాడే తీరు కానీ ఏంట్రా ఇది గోల అనుకోవచ్చు. బట్ దాని బిహైండ్ ఈ స్ట్రాటజీ ఉంది. అది కాబట్టి నాకు బాగా అనిపించింది. దానికోసం వచ్చి ఇక రిపీటెడ్ గొడవ, నార్మల్ గొడవ కూడా ఏమన్నానంటే డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చేశారు వాళ్ళందరూ అనుకున్న తర్వాత రీతు చాలాసేపు తర్వాత నాకు ఆడాలని ఉంది, నాకు ఐ వాంట్ టు ప్లే అనేసి వచ్చింది. రాగానే ఏమని నేను అని కళ్యాణ్ మాత్రం ఆడేస్తామమ్మా ఫస్ట్ మేము డిసైడ్ అయ్యాం. భరణి గారు కావాలంటే డెమాన్కి గివ్ ఇచ్చాడు కాబట్టి భరణి గారి ప్లేస్లో డెమాన్ వచ్చింది కాబట్టి లాస్ట్ మూమెంట్లో డెమాన్ ఏమన్నా వెళ్ళి అడగంటే నేను అడగను, నేనైతే ఆడాలి, మీరు ఏమన్నా ఉండదు, నేను ఆడాల్సిందే అని పట్టుబట్టిన తర్వాత భరణి గారు వచ్చి సుమనన్నతో నేను వెళ్తా అనగానే, మీరు గమనిస్తే నేను వెళ్తా అనగానే తనుజ గోకింది వెనక, వెళ్ళొద్దు తర్వాత వెళ్తులే అనేసి అనిందని అది చెప్తా ఉంటాడు సుమనన్నకి భరణి గారు. ఇది నాకు తెలిసి బిగ్ బాస్ టీం ఎందుకు వేశారంటే, ఎందుకు వేసి ఉంటారంటే దీన్ని క్లబ్ చేసి లాస్ట్ టాస్క్కి క్లబ్ చేసి
మేబీ కలిసి ఆడదామని ముందే ప్లాన్ చేశారా అనే యాంగిల్ ఆలోచనలు వస్తుంది అనేసి ఇది ఎడిట్ చేయకుండా పెట్టారనేసి అనిపిస్తుంది. అది లాస్ట్లో మాట్లాడతా. బట్ రెండో యాంగిల్ ఏముందంటే ఫస్ట్ ఆడడం ఎందుకు, ఫస్ట్ అసలు ఎలాంటి టాస్కులు పెడతారు, ఏం పెడతారు అని చూసి మనం క్లారిటీ తీసుకున్న తర్వాత ఆడొచ్చు అని ప్లాన్ చేసినట్టుగా ఉండొచ్చు. ఇది యాంగిల్ అనిపిస్తుంది. బట్ రెండో యాంగిల్ ఉంది, అది లాస్ట్లో చెప్తా. మేబీ దానికోసం కూడా వీళ్ళ కట్ చేయకుండా ఎందుకు పెట్టారని. ఆ తర్వాత సంజన గారు అందరూ ఉండగా ఫస్ట్ రౌండ్స్ 3 గర్ల్స్ అందరూ ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్ 3 గర్ల్స్ వెళ్దాం అయితే రీతు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. 3 గర్ల్స్ వెళ్దాం అనగానే కళ్యాణ్ సంజన గారు ఇందాక నుంచి చాలా డిస్టర్బింగ్ ఉందండి, 3 గర్ల్స్ 3 బాయ్స్ ఎన్ని ఏంటండి, అందరూ ఒకటే కదా, సమానంగా ఆడాలి, ఎవరైతే ఏంటి అనే పాయింట్ బాగానే చెప్పాడు. ఎందుకంటే ప్రతిసారి అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు 3 ఆడతామని అనలా, అలా కలిసి వచ్చింది. ఎవరు కామ్గా ఉండేసరికి వీళ్ళు 3 ఆడతా అన్నారు, విడివిడిగా అన్నారు, సరే మేము 3 ఆడన్నారు అంతే. తర్వాత కళ్యాణ్ రీతు నా నేమ్ చెప్పి నేను సైలెంట్ అయ్యమ్మా, అంతమించి ఎవరి నేమ్ వాళ్ళు చెప్పారంటే రీతు ఏమంటుందంటే కనీసం ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఐఆమ్ పిచ్చింగ్ మై సెల్ఫ్ అంటది. ఇవన్నీ కావాలనే ఆలోచించుకునే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. అసలు ఈవిడికి చెప్పారు అంటే చెప్పడం ఇన్ ద సెన్స్ ఓకే కదా ఓకే అంటే అంతా కామూడదు, అంతా అయిపోతారు. ఈ స్ట్రాటజీ ఆలోచించుకొని వచ్చింది. ఇది చెబితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి, లేదు మీకు ఎక్స్ట్రా అవకాశం వస్తుంది కాబట్టి నేను ఒప్పుకొని ఇది చెప్పేస్తే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అదేం చెప్పకుండా నాకు ఆడాలని ఉంది అని పట్టుబట్టి రీతు తనుజతో గొడవ, తనుజ అరిచినా ఎవరు అరిచినా కూడా ఆవిడ అస్సలు తగ్గల. రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా ఛాన్స్ ఒకటి వస్తుంది, అది నాకు బాగా నచ్చింది. తనుజ రీతు అంత టైం ఉన్నప్పుడు చెప్పలేదు ఎందుకు, రీతు ఐ వాంట్ సమ్ టైమ్ టు థింక్, అంతే చేస్తున్నా, థింక్ చేశాక ఆడతా వచ్చా. తనుజ టైం ఇచ్చాంగా నీకు రీతు అనగానే రీతు నేను అక్కడ ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు అంటుంది, అంత కామ్గా ఉండి యాక్సెప్ట్ చేసి. ఆ తర్వాత ఇమానుయల్ ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఫైనల్ చేశామంటే సంజన డెమాన్ తనకి పోనివ్వు. ఇది నాకు నచ్చలేదు సంజన గారిది. ఎందుకంటే వీళ్ళే డెమాన్ రిలేటెడ్గా ఆవిడ కోసం ఆడుతాం అంటారు. సడన్గా డెమాన్కి ప్రతిసారి గివప్ ఇవ్వమని అంటారు, ఒక సిచ్యువేషన్లో ఇస్తే మాత్రం తప్పబడతారు. ఆవిడ అంటుంటే నేనేమని అన్నాడు. తర్వాత సరే తనుజ గట్టిగా ఆడి అని అరుచుకొని లాస్ట్కి డెమాన్ ఫోన్తో తనుజని మాట్లాడితే సరే నువ్వు ఇవ్వు, నేను ఎట్టయినా నెక్స్ట్ రౌండ్లో పంపిస్తాము, సమాన అవకాశాలు అన్నారు కదా ఇవ్వమంటే ఇచ్చేసాడు. ఇచ్చేయగానే అమ్మ మళ్ళీ ఆ అమ్మాయి కోసం గివప్ ఇచ్చారు, ఈ అమ్మాయి కోసం గివప్ ఇచ్చారని అనకూడదు అనేసి లైవ్లో చెప్పాడు. వాళ్ళందరూ కూడా సరే అన్నారు, ఎవరు అన్నారు లేదు ఆ విషయం మీద. కళ్యాణ్ మాత్రం ఏరా ఇచ్చేస్తాం అనగానే రే ఫస్ట్ నుంచి ఏమైందంటే డెమాను డిస్కషన్ స్టార్టింగ్ జరిగేటప్పుడే సమాన అవకాశాలు అన్నారు కాబట్టి నాకు ఎప్పుడైనా ఓకే అనే పాయింట్ అంటాడు. సరే నేను ఆ పాయింట్ అనేసరికి అదే పట్టుకున్నారా, ఇంక అంతమించి చేయలేదు అనగా సరే అంటారు, ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ అదే మ్యాథ్స్ లెక్కల గురించి టాస్క్, అది పెద్ద టాస్క్ ఏం కాదు. బట్ దానికి కూడా 3 కన్ఫ్యూజ్ అయ్యారు. చాలా సిచ్యువేషన్లో వాళ్ళ కాళ్ళ కిందే ఉన్నా కూడా చూసుకోకుండా తిరిగారు. ఫస్ట్ ఏంటంటే ఆ టాస్క్ రీతు ఇమానుయల్ అని కళ్యాణ్కి ఇచ్చారు. టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ 3 చెప్పండి, 3 కలిసి సంచాలకి ఎవరు చెప్పండి అంటే ఇక్కడ కూడా రీతు గేమర్ క్వాలిటీస్ బయటపడ్డాయి. దీన్ని మనం కొంతమంది ఏంటంటే అంటే ఏదో ఒకటి చేసి ఏదే చేయాలనిపిస్తుంది నెగిటివ్ కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ సంచాలక్ సెలక్షన్లో వీళ్ళిద్దరూ భరణి అంటారు, కళ్యాణ్ అండ్ ఇమానుయల్. బట్ ఈవిడేమంటారు డెమాన్ పవన్ అంటది. ఎందుకంటే ఫ్రెండ్ డెమాన్ పవన్ అంటే వీళ్ళకి అంటే భయం ఉంటుంది ఖచ్చితంగా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా మనకేమైనా బొక్క పడుతున్నాయి. స్టిల్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఏం చెప్పిందంటే అతనికి లెగ్ కూడా బాగాలేదు, కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది కదా, కొంచెం ఏదైనా ఎక్స్ట్రా కనపడుతుంది కదా, ఎక్స్ట్రా సీన్స్ వస్తాయి కదా అన్నట్టుగా, ఎక్స్ట్రా ఫుటేజ్ వస్తుంది కదా, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టచ్చు కదా, తనకి ఏదో స్పేస్ వస్తుంది కదా అన్నట్టుగా సరే యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత అంటే అనుకున్నది చేయగలిగింది అనేది నా పాయింట్. తర్వాత ఇమానుయల్ నాకు అసలు ఇంటూ కూడా తెలియదు, నేను ఎట్లా ఆడాలరా ఇది అంటున్నా కటన్ లేగానే. ఆ తర్వాత ఫస్ట్ కళ్యాణ్ ఒక పాయింట్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ 27 తీసుకోకుండా తిరుగుతున్నారు, ఆడాడే తిరుగుతున్నారు, 18+9 ఉంటే. ఆ తర్వాత వచ్చేసరికి లాస్ట్కి ఇమానుయల్ తీసుకున్నాడు. నెక్స్ట్ 9కి కూడా అలాగే తిరుగుతున్నారు, లాస్ట్కి ఇమానుయల్ తీసుకున్నాడు. నెక్స్ట్ కళ్యాణ్ చాలా ఫాస్ట్గా తెచ్చాడు. ఫస్ట్ పాయింట్ కూడా చాలా ఫాస్ట్ తెచ్చాడు, చాలా ఫాస్ట్ డబ్బు తెచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి రీతు అదే డబ్బు తెచ్చింది ఏంటంటే 1 వచ్చింది అనమాట. 13/13 వస్తే ఇది 1 ఎలా వద్దురా. రీతు ఇక్కడ ఫన్నీగా అనిపించింది, అంటే న్యాచురల్ ఫన్, అంటే ఏదో కావాలని తెచ్చిపెట్టుకున్న కామెడీ చేసినట్టు కాకుండా జెన్యూన్గా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్కి వాటికి కూడా న్యాచురల్గానే స్మైల్ వచ్చింది, బాగా అనిపించింది. ఏమంటుంది తెలుసా, డివైడెడ్ అంటే ఎన్నిసార్లు పోతానా, ఇతను ఏమంటారంటే అంటే ఇది 13 ఎన్నిసార్లకు పోద్ది అనేసి చూస్తావు కదా, అట్లా ఎన్నిసార్లకి ఆ 13 పోద్ది అనేది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డివైడెడ్ బై అంటే ఏంటనే రీతు డివైడెడ్ అంటే ఎన్నిసార్లు పోతుందనే, ఎక్కడికి పోతుందిరా అనేసి అంటుంది. చాలా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ కూడా కళ్యాణ్ తెచ్చాడు, నెక్స్ట్ ఇమానుయల్ తెచ్చాడు. బిగ్ బాస్ రీతు సెకండ్ టేబుల్ చెప్పండి చెప్పింది ఫన్నీగా. బిగ్ బాస్ 20/20 ఎంత అంటే 40. బిగ్ బాస్ వండర్ఫుల్, రీతు ఆల్ ది బెస్ట్ బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత సంజన గారు ఫుల్గా నవ్వుకుంటున్నారు,
ఆవిడ మాటలకి ఆవిడ జోకులకి. నెక్స్ట్ ఇమాన్యుయల్ పాయింట్ తెచ్చాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ పాయింట్ తెస్తూ ఇంకా అక్కడి నుంచి జిల్లా పరిషత్ అన్నాడు. జిల్లా పరిషత్ అనేది మీలాంటి పోస్ట్ ఉంటారు కదా సిటీలో పెరిగిన మా మామలకి, వాళ్ళకి తెలియదు. జెడ్పీహెచ్ హై స్కూల్ అని ఉంటుంది. జెడ్పీ హై స్కూల్ అని, జిల్లా పరిషత్ హై స్కూల్. స్కూలు జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ని, పల్లెటూరులో ఉండే వాటిని, నలిసి టౌన్స్లో కూడా ఇక్కడ కావాలో కూడా ఉంది, అలాంటి వాటిని జిల్లా పరిషత్ హై స్కూల్ అంటారు. గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. 10th వరకు ఉంటుంది. సేమ్ మనం అక్కడే చదివాం. పల్లెటూరులో అందరూ ఆల్మోస్ట్ అక్కడే చదువుంటారు. నేను 10th వరకు చదివే టైంలో మా ఊరికి ఒక 11 కిలోమీటర్ దూరంలో ప్రైవేట్ స్కూల్ అప్పుడే స్టార్ట్ అయ్యాం. అంత మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేంత సీన్ లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివాం. గవర్నమెంట్ స్కూల్లో చదివి మా స్కూల్లో ఇట్లాంటివి చెప్తా ఉంటాం అప్పుడప్పుడు. మీకు కూడా గుర్తుకొస్తాయి కదా, మన ఫారిన్ కంట్రీస్లో ఉండే పిల్లలు, మన సబ్స్క్రైబర్లు, మామూలు వీళ్ళందరికీ అనిపిస్తాయి, పాత మెమరీస్ గుర్తుకొస్తాయి. మా స్కూల్లో 10th క్లాస్ నేను చదివేటప్పుడు 119 మంది నా క్లాస్మేట్స్. ఒక్క 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో, వరికుంటపాడు గవర్నమెంట్ స్కూల్లో 119 మంది ఒకే క్లాస్లో. అప్పుడే టేబుల్స్ స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా టేబుల్స్ అనేది లేవు. టేబుల్స్ అప్పుడే వచ్చినాయి. ఆ టేబుల్స్లో 119 మంది పట్టకపోయేది. అంత ఇరుక్కొని కూర్చున్నాం 119 మంది. బట్ ఇదే రోజు ఈ పర్టికులర్ టైంలో 119 మంది స్కూల్ మొత్తం కలిపి లేరు. అప్పుడు 10th క్లాస్లో 119 మంది ఇస్తే ఇప్పుడు మొత్తం అన్ని క్లాసులు కలిపితే 119 మంది కూడా లేరు. ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు, అంత రీచ్. సో దాంతోపాటుగా గవర్నమెంట్ స్కూల్ అంటే చులకన అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. బట్ అప్పుడు భలే ఉండే ఆ స్కూలు, ఆ క్లాసులు. మనం అప్పట్లో 119 మందిలో క్లాస్ 3rd 468 మార్కులు అంటే మనం అట్లా ఉండింది. అండ్ నా మెమరీస్ అన్ని గుర్తుకొచ్చిన జిల్లా పరిషత్ అనగా, అందుకని రాసుకున్నదని. సొల్లు చెప్తున్నాను అనుకోవద్దు, తర్వాత మామూలు కంటెంట్ ఉండదు. అక్కడమే కళ్యాణ్ 4, ఇమ్ముకి 6, లాస్ట్కి కళ్యాణ్ 4 పాయింట్స్, ఇమాన్యుయల్కి 6 పాయింట్స్. కళ్యాణ్ కూడా బాగా ఆడాడు. రీతు ఇంకా బాగా ఆడింది, 0 పాయింట్స్. అయిపోయింది. ఇమాన్యుయల్ గెలిచేసిన తర్వాత బిగ్ బాస్ మీ బాక్స్ పక్కన ఎంటీది ఏ బాక్స్ తీసుకుంటున్నారో చెప్పండి అంటే ఇమాన్యుయల్ పెట్టాడయా. పెట్టి ఆ బాక్స్ ముందు పక్క పెట్టాడు, సంజన గారికి దగ్గరలో పెట్టాడు. పెట్టిన తర్వాత సంజన అక్కడ కూడా పెట్టచ్చుగా, వెనక పక్కన కూడా పెట్టచ్చు కానీ డెమాన్ ఇప్పుడు మీతో రీతు అండ్ తనుజతో అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది తెలుసా ఇమాన్యుయల్కి? రీతు, తనుజ అండ్ సంజన ముగ్గురుతో ఆడే ఛాన్స్ ఉంది. మీతో తనుజ, రీతుతో ఆడొచ్చు అనేసి డెమాన్ గుర్తు చేస్తాడు. ఇమాన్యుయల్ సంజనతో ఒకవేళ వస్తే నీకు వస్తుంది కదా అని. ఇదంతా సొల్లండి, ఇదంతా అట్టర్ సొల్లు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఆటగాడు, ఏ ఆట ఇచ్చినా ఆడతాడు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్, దెర్ ఇస్ నో డౌట్. దాంట్లో మనకు తిరిగేలేదు. ఇమాన్యుయల్ వస్తే గెలిచేస్తారనేంత సూపర్ ఆటగాడు. బట్ ఇదంతా సొల్లు. ఎందుకు చెప్పమంటారంటే ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా 100% దట్ ఈస్ హీజ్ స్ట్రాటజీ. ఎప్పుడు కూడా సీజన్ మొత్తం నుంచి సిచ్యువేషన్ వచ్చి తనే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ప్లేయర్ని ఎంచుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయాలి అనుకున్నాడు, అండ్ తీసేయడమే కదరా గేమ్ అని కూడా మన నామినేషన్లో డెమాన్ పోంతో చెప్పాడు. నేను లాజిక్ లేకుండా ఏది మాట్లాడు, దీన్ని కాదంటారా, తీసేయడమే రా గేమ్ అనేసి అంటాడు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తాడు. దట్ ఈస్ ద గేమ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీతు అండ్ తనుజ కంటే కూడా సంజన గారితో ఆడటం ఈజీ. ఇలా కానీ ఇతను డెమాన్తో గెలవగలడు, కళ్యాణ్తో గెలవడు, ఎవరితేనే అలవోగ్గా గెలిచి అంత కెపాసిటీ ఉంది. బట్ తన ఛాన్స్ తీసుకోవాలనుకోవాలి. ఎందుకంటే హైలీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి ఛాన్స్ తీసుకోలేక సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోవడం అసలు తప్పలేదు. బట్ దీనికి చెప్పే ఆన్సర్ మన దగ్గర రీజన్స్ ఉన్నాయి కదా, అవి అప్పుడప్పుడు సరేలే ఎంత ఏదో కవరింగ్ ఆన్సర్ తప్ప చేయలేదు అనిపించింది. అది క్లియర్గా అనిపించింది. బట్ సూపర్ ఆడాడు. అది చేయడం ఇప్పుడు డెమాన్ పవన్ ఉన్నప్పుడే డెమాన్ పవన్ లాంటి తీసేసినప్పుడు అంటే ఆ మామూలు టాస్కుల్లోనే తను దీంట్లో కూడా ఇలాగే ఆడతాడు. దాంట్లో తప్పునే అసలు బట్ ఈ రీజన్స్ మనకు కనపడ్డప్పుడు మనం చెప్పకుండా లేవు. తను ఖచ్చితంగా ఈజీగా ఉంటుందని తీసుకున్నాడు. ఈజీ అంటే మిగతా వాళ్ళతో ఆడలేను కాదు, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, ఇచ్చుకుందాం. అండ్ అతని వర్షన్ కూడా ఉంది, ఈజీగా ఉంటుంది. ఒకవేళ కొంపదీసి పోతే మామూలు నాకు క్లోజ్ అయిన మా అమ్మాయి కదా వస్తుందనే యాంగిల్ కూడా ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈజీగా ఉంటుంది అనేది ఉంది. అండ్ పోతే ఆవిడకే వస్తుంది కదా అనే యాంగిల్ కూడా ఉంది. అది కూడా నేను కాదనట్లా. ఆ తర్వాత సంజన అయిపోయిన తర్వాత ఇమ్ము ఎవరితో ఆడతావని అంటే మమ్మీ ఆడేసి అని ఇమాన్యుయల్ మళ్ళీ సంజన గారిని సెలెక్ట్ చేసుకుని ఆడతా అన్నాడు. సంజన ఎప్పుడు నేనేనా ఇమాన్యుయల్ ఇప్పుడు నేను ఓడిపోతే నా 2 నీకు వస్తాయి, అది నేను ఆలోచించేది. అదే ఆలోచిస్తున్నారనేది కరెక్ట్ కాదు. ఈజీగా ఉంటుంది అండ్ వస్తే మా అమ్మకే వస్తుంది, అది ఆ రకంగా చెప్తే కరెక్ట్. ఓన్లీ నీకే వస్తుంది అనే ఉద్దేశంతో నీకే వస్తుంది కదా పానీ అని అలా గెలుస్తాను, ఒకవేళ కొంపతీసి ఓడిపోతే నీకు వస్తాయని ఆ యాంగిల్ అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్తో సుమన్ భలే ఫన్ అండి. రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్, సుమన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే
ఆ అన్నకి ఈ అమ్మాయికి భలే అనుమానాలు. రీతు ఆ అన్నకి టెన్షన్ ఉండదో, ఈ రాయలసీమ యాసలో భలే మాట్లాడుతుంది ఈ మధ్య. కళ్యాణ్ కనపడ్డు ఇప్పుడు అన్న ఇప్పుడు కనపడ్డు. ఇమాన్యుల్ ఈ 3 days మాట్లాడితే ఎక్కడ మనల్ని తీసుకుంటారా, ఎక్కడ మనల్ని ఆడమంటారా అనేసి ఆయన ముడుక్కొని ఉంటాడు. అసలు కాన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. లాస్ట్లో ఆయనోడికి అడ్వాంటేజ్ అని తెలుసు. అప్పుడు వస్తాడు బయటికి చిన్నోడు. కానీ మంచి మంచి ఆటగాడు, మంచి స్ట్రాటజికల్ పర్సన్ సుమనన్న. ఎక్కడ అమాయకంగా ఉండాలో, ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలో, ఎక్కడ తెలిసి తెలియనట్టుగా ఉండాలో అన్నీ తెలుసు సుమనన్నకి. అన్నీ అది హౌస్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది. తర్వాత సరే కళ్యాణ్ ఇది అయిపోతుంది. సుమనన్నకి తెలుసు లెక్క, అన్నకి లెక్క తెలుసు. ఎవరితో ఆడాలా, ఎవరితో ఆడితే గెలవచ్చు అన్నీ తెలుసు అన్నకి. నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్ పంతం నీదా నాదా టాస్క్ పేరు. దీంట్లో సంచాలక్గా సెలెక్ట్ చేసుకోమని సంజన గారికి ఇచ్చారు. మీకు అనిపించవచ్చు సంచాలక్గా సంజన గారికి ఎందుకు ఇప్పించారని. లైవ్లో ఏం జరిగిందంటే చెప్తారు బిగ్ బాస్, ఇమాన్యుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు కాబట్టి మీరు సంచాలకుని సెలెక్ట్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నారని చెప్తే ఈ రీతు చౌదరిని సెలెక్ట్ చేస్తారు. సంజన గారు నైస్ గేమర్, రీతు చౌదరితో ఫుల్ క్లోజ్గా ఉండిపోతారు. అవకాశం వచ్చినా కూడా రీతు చౌదరికి ఇస్తున్నారు. రీతు చౌదరి అవకాశం కోసం డిమాండ్ పవర్ని పలుకుతున్నారు. క్లియర్గా తనకి దట్స్ గేమర్ స్ట్రాటజీ, ఎవరు కాదనిలేం. 100% తనుజ ఆడినా సంజన గారు ఆడినా గేమ్లో స్ట్రాటజికల్గా ఆడితే తప్పలేదు. ఇక్కడ దీంట్లో ఏం స్ట్రాటజీ ఉందని నాకు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ గేమర్ ఎలా థింక్ చేస్తారు తెలుసా. ఈవెన్ తనుజ కావచ్చు, సంజన గారు కావచ్చు, ఎవరు చేసినా నేను అసలు తప్పట్లా పర్ఫెక్ట్ గేమర్ క్వాలిటీ. ఈవెన్ నేను హౌస్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చేసిందే. ఎలా అంటే ఇది మీకు చాలామందికి అర్థమవుద్ది. ఇప్పుడు ఒక గేమర్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం బయటకు వచ్చేటప్పుడు పెద్దగా నెగిటివ్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చేయాలి అంటే అక్కడ అప్పుడప్పుడు గేమ్ న్యూట్రల్ చేసుకోవాలి. ఆ న్యూట్రల్ ఎందుకు చేసుకోవాలంటే అక్కడ గుడ్డి గుర్రంలాగా ఆడుతూ ఉంటాం మనం. టాస్క్లు ఎలా ఆడతామంటే ఇప్పుడు ఆదిరెడ్డికి సోదిరెడ్డికి పెద్ద గొడవైంది. ఆ దాంట్లో ఆదిరెడ్డి నాది పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది అని క్లియర్గా మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఉందనుకో, వాడు తప్పే చేశాడు సోదిరెడ్డి, అప్పుడు మనం దాని యాంగిల్లో గుద్దుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనం రైట్ అనే యాంగిల్లో, అప్పుడు పాజిటివ్ అవుద్ది. కానీ రాంగ్ అయితే అక్కడ ఆగిపోవాలి. లేదు రైట్ రాంగ్ అర్థం కావట్లేదు అన్నప్పుడు 1-2 daysలోనే దాన్ని కవర్ చేసుకొని సారీ చెప్పుకోవడము, లేకుంటే దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండడము, అలా ఎవరో ఒక దగ్గర కాన్వర్జేషన్లో క్లియర్గా నాది కూడా తప్పు ఉందేమో అనేసి వదలడము, ఇలాంటివి చేసుకుంటే న్యూట్రల్ అవుద్ది. చేయకపోతే ఏమవుద్దంటే మనం గుడ్డిగా అలాగే వెళ్తే డౌట్ ఉన్న దాంట్లో కూడా నువ్వు ఇంకా నెగిటివ్ అంటే నెగిటివ్ అవుతూ ఉంటావు. నాకు తెలియదు కదా బయట ఏం జరిగిందో, పెంట అయిపోతూ ఉంటారు, రోజు తిట్టుకుంటూ ఉంటారు. ఇది జరగకుండా ఉండే దానికోసం లెవెలింగ్ చేసుకోవాలి. ఆ లెవెలింగ్లో భాగం సంజన గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రీతు చౌదరితో ప్యాచప్ అవడమే కాకుండా ప్రతి సిచ్యువేషన్లో రీతుకు అండగా నిలబడుతున్నారు. ఎందుకంటే అది ఎంత గట్టిగా వెళ్ళకపోతే నాగార్జున సార్ అన్నుంటారనే ఉద్దేశంతో కూడా ఆవిడతో ఇంకొంచెం బాగుంటారు. దట్స్ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే అప్పుడు అది ఆవిడకి నెగిటివ్ వల్ల పాజిటివ్ అయింది, స్టిల్ నెగిటివ్ అయి ఉంటే ఈ పాటికి న్యూట్రల్ అయ్యేది, పానీలు ఇప్పుడు బాగుంటుందో అనే ఫీలింగ్ వస్తుంది. అది నేను చెప్పే స్ట్రాటజీస్. ఆ తర్వాత రీతు సంజన గారు డోంట్ క్రాస్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈవిడ కూడా రూల్స్ ప్రకారం బాగానే ఆడారు. కానీ సుత్తి అంతా చెప్పారు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అవసరం లేనప్పుడు అన్నీ చెప్పారు. డోంట్ క్రాస్, వెనక జరగండి అనేసి ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్లా చేశారు రీతు చౌదరి. బట్ అవసరం వచ్చి అక్కడ కళ్ళ ముందే ఫౌల్ జరిగినప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని ఉన్నారు. అది జరిగింది. కళ్ళ ముందే ఫౌల్ జరిగినప్పుడు కళ్ళు మూసుకున్నారు. నాగార్జున సార్ ఖచ్చితంగా ఆడతారు. మీలో ఎంతమంది ఇమాన్యుల్ సంజన గారి కంటే ఒక 2-3 seconds ముందే ఆ తాడును వదిలేశాడని మీరు ఎంతమంది గమనించారో లైక్ చేయండి. వదిలేశాడు 2-3 seconds ముందు. ఇక్కడ ఇమాన్యుల్ని తప్పుపడదామంటే అస్సలు తప్పలేదు. ఎందుకంటే తను ఆల్రెడీ బీభత్సమైన లీడ్లో ఉన్నాడు. ఎంత లీడ్లో ఉన్నా ఆ పర్టికులర్ టాస్క్లో మెయిన్ రూల్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన రూలు, తాడుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనేది రూల్, మెయిన్ రూల్. ఇక్కడ సంజన గారికి అన్యాయమా అంటే 100% చెప్పలేం, ఒక 60-70% అన్యాయం అని చెప్పొచ్చు. క్రిటికల్ సిచ్యువేషన్. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు కామెంట్ చేయాలి. మీరైతే ఏం చెప్తారు. నాకు క్రిటికల్ సిచ్యువేషన్ వన్ సైడ్ చెప్పలేని సిచ్యువేషన్ ఏంటంటే టాస్క్ ఆడుతున్నప్పుడు అటు ఇటు బాల్ వేయాలంటే 100%కి 1000% ఎఫర్ట్స్ పెట్టారండి సంజన గారు. ఖచ్చితంగా పోస్ట్ పార్టం ఉంటుంది, అలిసిపోతారు, 4 అడుగులు వేస్తే ఖచ్చితంగా అలిసిపోతారు, అరికాలు మంట పడతాయి. ఎన్ని ఉన్నా కూడా సంజన గారు నాన్ స్టాప్ తిరిగి గసపడి ఆర్మర్ టాస్క్లు ఫస్ట్లో ఆడినప్పుడు 2-3 సార్లు ఇలా గుర్తున్న వాళ్ళు అలిసిపోయారు. అలా అలిసిపోతూనే గసపెడతానే ఆడుతున్నారు. ఈవెన్ ఇమాన్యులే గస పెట్టి ఆడుతున్నారు పాపం. ఇమాన్యుల్ అంటారా ఇంకా పక్కన పెట్టేయడం. ఇమాన్యుల్ తోపు ఆటగాడు అంతే, నో డౌట్ హీఈస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. టాస్క్ అంటే తీసి వదిలేస్తాడు. టాస్క్ అంటే ఇమాన్యుల్ గెలుస్తాడని ఎంత కావాలంటే పెట్టేయాలి డబ్బులు అన్న అంత ఫీలింగ్ వస్తుంది. ఇతని మీద పెట్టేయచ్చురా, ఇతను గెలిచేస్తాడరా అనేసి తన వెనక నిలబడవచ్చు. అంత నమ్మకం ఇస్తున్నాడు, అంత బాగా ఆడతాడు ఇమాన్యుల్, బీభత్సమైన పర్ఫార్మర్. ఇతను పక్కన పెడితే ఈవిడ కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఆ బాల్ అవతల పక్క ఒకరికొకరు బాల్ పోతే ఆ బాల్ తెచ్చుకున్నాడు కానీ తాళ్ళు పట్టుకొని ఆ పక్కకి ఇమాన్యుల్, ఈ పక్క సంజన గారు వచ్చినప్పుడు
ఆ పక్కకి ఇమాన్యుల్, ఈ పక్కకి సంజన గారు వచ్చినప్పుడు కరెక్ట్గా ఇమాన్యుల్ ఇలా కాళ్ళకి చుట్టుకొని ఉంటాడు, చేతులు వదిలేస్తాడు. చేతులు వదిలేసి 2 బాల్ పట్టుకుని 1 సెకండ్ 2 సెకండ్ల తర్వాత పట్టుకుంటాడు. ఇది అయిన 2-3 సెకండ్లకి సంజన గారు చేయి వదిలేస్తారు. ఇక్కడ మీరు కొంతమంది కాళ్ళకి టచ్ అయ్యింది కదా తాడు అని అనుకోవచ్చు. కాళ్ళకి టచ్ అయ్యేది, ముడ్డుకి టచ్ అయ్యేది ఏమి కాదు మామ. ఆ టాస్క్ ఏంటంటే చేతులకి పట్టుకొనే ఉండాలి. దీనికి ముందు మీరు గమనిస్తే ఫస్ట్లో వీళ్ళు రౌండ్ చుట్టుకుంటారు 2-3 సార్లు. ఎందుకంటే బై మిస్టేక్ పోతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతామేమో అని అంత ధైర్యంగా అంత భయంగా పట్టుకుంటారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆ టాస్క్లో ఫస్ట్ అవుట్ అయింది ఇమాన్యుల్, తర్వాతే సంజన గారు అవుట్ అయ్యారు. కానీ మన సంచాలక్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, మిగతా అన్నీ చెప్పి దీన్ని పోయింది, సంచాలక్గా ఫెయిల్ అయిపోయారు. ఇది నాకు సార్ గట్టిగా అడుగుతారు కూడా, ఎప్పుడు సంచాలక్గా చేసిన పెంట చేయాల్సిందేనా తనుజ, రీతు అనేసి అడుగుతారు. చూస్తూ ఉండండి. ఇప్పుడు దీని డిసైడింగ్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయాలనేది. ఈ డిసైడింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ టైంకి చెయ్యి వదిలేసే టైంకి ఇమాన్యుల్ది ఎక్కువ బాల్స్ ఉన్నాయి, 1 సైడెడ్గా ఉన్నాయి. అప్పుడు చెయ్యి వదిలేసే టైంకి ఎక్కువ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్యాయం ఏమి జరగలేదు, ఎలాగైనా ఇమాన్యుల్ గెలిచింది అనేసి అంటారా? లేదు టాస్క్ రూల్లో భాగంగా బజర్కి ముందు ఫౌలే ఆడినంటే ఆటోమేటిక్గా ఆట ఓడిపోయాడు అంటారా? మీరు చెప్పండి. మోస్ట్ క్రిటికల్ 2 రకాల ఆన్సర్ వస్తాయి. ఒకటేంటి, అరే టాస్క్ బజర్ కొట్టే టైంకి బాల్స్ ఎక్కువ ఉండేది కదా విన్ను, అతను చెయ్యి వదిలేసే థ్రెడ్ వదిలేసి రోప్ వదిలేసే టైంకి తనకే బాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ పార్టీకి అయిపోయింది కదా టాస్క్ అంటే, ఆ పార్టీకి ఎలా అయిపోద్ది టాస్క్? బజర్ కొడితే కదా అయిపోయింది. తను వదిలేసినప్పుడు తను అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతాడు. అప్పుడు ఈవిడ ఈజీగా వేసుకోవచ్చు కదా బాల్స్. 2 యాంగిల్స్ ఉన్నాయి మామ, రకరకాల యాంగిల్స్. తను బాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఆ టైంకి అతనే విన్నర్ అని చెప్పొచ్చు. లేదు అంటే ఫౌల్ అయింది కదా, ఈవిడ అసలు ఫౌల్ కూడా చేయలేదు కదా, ఎవరు ఎక్కువ బాగా ఆడారో ఫౌల్ చేయకుండా అంటే అది కూడా కన్సిడర్ చేయలేదు. ఫౌల్ చేయకుండా అంటే ఫౌల్ చేయకుండా ఆడిన బాల్ ఎక్కువే ఉన్నాయిగా, 2 రకాలు ఉన్నాయి. స్టిల్ సంచాలక్ అయితే ఫెయిల్, ఆవిడ చూడాల, అవుట్ చేసింది కదా సంజన గారిని. ఇక్కడ పాయింట్ వచ్చింది, ఆవిడ సంజన గారిని అవుట్ చేయకపోతే నెక్స్ట్ వరుసగా 10 బాళ్ళకి 10 బాళ్ళు పడేయేమో, సంజన గారి 10 బాళ్ళు 10 పడేయేమో. కాబట్టి అవుట్ చేశారు, ఆవిడది అవుట్ అయిపోయింది కాబట్టి ఆవిడని అవుట్ చేయకపోతే గెలిచిండే వాళ్ళేమో. అంతకంటే ముందు ఆవిడకంటే ముందు ఇమాన్యుల్ అవుట్ చేస్తుంటే సంజన గారు విన్ అయ్యేవారేమో. సో ఓవరాల్ ఎట్టు చూసినా ఇమాన్యుల్ పర్ఫార్మెన్స్ చేశాడు, సూపర్ తోపుతూను అన్ఇంటెన్షనల్గానే చేయి వదిలేశాడు, తను కూడా ఊహించలేదు. బట్ ఖచ్చితంగా సంజన గారికి 1000% అన్యాయం జరిగింది. అక్కడ ఫస్ట్ అవుట్ చేయాల్సింది ఇమాన్యుల్నే. మార్క్ మై వర్డ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. మీరు కాదంటారా? 100% అవుననాల్సిందే. ఇది అయిపోయింది, గమనించలే. అబ్బా తాడు వదిలేసింది, ఆవిడ కూడా బాధపడుతుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇమాన్యుల్ పెద్దగా అప్రిషియేట్ చేయాలి, ఎలాగైనా అతను గెలుస్తారు కాబట్టి. సంజన గారిని మాత్రం భయంకరంగా అప్రిషియేట్ చేసింది తనుజ గారు, టూ గుడ్. అండ్ తర్వాత ఆటంతా అయిపోయి డెమాన్ కూడా భయంకరంగా అప్రిషియేట్ చేస్తారు, అంటే బూస్టింగ్ ఇస్తాను, ఆడండి ఎంకరేజ్ చేసింది, అప్రిషియేట్ కాదు. తర్వాత అందరికంటే ఎక్కువ అప్రిషియేట్ చేసింది కళ్యాణ్ వచ్చి సూపర్, నో నీడ్ టు క్రై, ఎక్స్ట్రాడినరీగా ఆడారు, సూపర్ ఆడారండి, మీరేంటండి ఏడ్చేది, సంజన గారు డోంట్ క్రై, ఎంత బాగా ఆడారు తెలుసా, సూపర్ అండి, రీతు ఛాంపియన్స్ ఏడుస్తారా అని అందరు పోడారు, ఎందుకంటే అంత బాగా ఆడారు. ఆవిడ ఏడుపు కూడా అర్థం ఏంటంటే ఫస్ట్ సారి వరుస పెట్టి ఫస్ట్ రౌండ్లోనే వెళ్తుంది, ఫస్ట్ రౌండ్లోనే తీసేస్తున్నారు వీళ్ళందరూ. అందుకు అది ఇమాన్యుల్ ఇప్పుడు కూడా ఫస్ట్ రౌండ్లో తీసేశారనే బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, ఏడ్చారు, తప్పదు. అమ్మ చాలా బాగాడు ప్లీజ్ ఆడవద్దని ఇతను కూడా వచ్చి మాట్లాడారు. తర్వాత సంజన గారు బాత్రూంలో ఏడుస్తూ చాలా రాంగ్ మనిషి సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటుంది. ఇది రీతు చౌదరికి రిలేటెడ్గా నన్ను అవుట్ చేశారనే ఉద్దేశంతో ఏదో అనుకున్నట్టున్నారు, అదేం కాదు. తర్వాత రీతు చౌదరి వచ్చి నార్మల్గా మాట్లాడుతూ వచ్చి ఎఫర్ట్స్ చూస్తారు సంజన గారు, ఏమన్నా ఆడారా, ఎందుకు క్రైమ్ తోపులాగా ఆడారనగానే సంజన గారు స్టార్టింగ్లోనే వచ్చేసే కదా, అది ఎప్పుడు నేనే బయటకు వచ్చేస్తాను అందుకు బాధపడుతున్నా అనేసి బాధపడుతుంటే ఇమాన్యుల్ వచ్చిన అమ్మ ఏమైందమ్మా సంజన, ఏం లేదు స్టార్టింగ్లోనే కదా. రీతు ఇంకొకసారి, ఇది మా సెలిబ్రేషన్, ప్రతిసారి ఏం ఆడుతున్నారు మీరు కనపట్లేదు, నామినేషన్ చేశాను, నాకు ఇంకని మిమ్మల్ని నామినేట్ చేయడానికి ఛాన్సే దొరకట్లంటే రీతు ఇక్కడ కూడా గేమర్. ఎందుకంటే ఇంకెలాగో నామినేషన్లు పెద్దగా లేవు కాబట్టి మనం మాట వేస్తే నెక్స్ట్ వీక్ కూడా ఒకటి ఎత్తుకోవచ్చు, ఎలాగో అందరు నామినేషన్కి వెళ్తారు. కానీ ఇది కూడా గేమర్ క్వాలిటీ హైలైట్ అనిపించింది, మిమ్మల్ని నామినేట్ చేయడానికే నాకు ఛాన్స్ అంత బాగా ఆడినట్టుంది. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ ఎక్స్ట్రాడినరీ ఆడేవమ్మ అన్నాడు సంజన గారు. బిగ్ బాస్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అని సంజన గారు చెప్పారు, బయటకు వచ్చేసింది. 2 ఛాలెంజ్లు, ఈ 3 పార్టిసిపెంట్స్ కావాలి, 2వ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి 3 సెలెక్ట్ చేసుకోవాలి, 3 డిసైడ్ అయ్యి చెప్పండి అన్నారు. ఆ గ్యాప్లో సంజన గారు బాధపడుతుంటే ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్ జరిగింది ఏదో జరిగింది వదిలేసి అనేసి అన్నట్టుగా ఇమాన్యుల్ కూడా, సంజన కూడా జరిగింది ఏదో జరిగింది వదిలేసి జరిగిపోయింది అనగానే ఇమాన్యుల్ ఒకవేళ ఓడినా నీ చేతుల్లో ఓడిపోతా కాబట్టి నేనేం ఫీల్ అవ్వను. ఇదంతా కవరింగ్ మాటలాగా ఉన్నాయి. బట్ అతను పాపం ఇంటెన్షనల్గా చేయలేదు, తప్పే లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రూవ్ చేసినట్టుగా ఉంటుంది. నాకేం పెద్దగా నచ్చట్లా, ఇవి అంత అవసరం లేదు. అది గేమ్ అది ఆడినా కూడా తప్పే లేదు, సెలెక్ట్ చేసుకున్న తప్పే లేదు. దీన్ని ఎంత పూసుకొని చెప్పినట్టుగా అనిపిస్తుంది అనమాట.
తర్వాత వచ్చేసరికి సంజన నువ్వు ఓడిపోవు కదా, నీతో ఓడిపోయినా నాకేం బాధ అనిపిస్తుంది, అసలు నువ్వు ఓడిపోవు కదా అంటుంది. అది కరెక్ట్ మాట. తర్వాత వచ్చేసరికి ఇమానుయల్ సుమన్ అన్న కానీ ఎవరి మీద అన్న ఓడిపోతే ఒకటి ఉంటుంది కాదు, నువ్వు గెలిస్తే నీకు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ సుమన్ అన్నతో వాళ్ళతో ఏదైనా ఓడిపోయాను అనుకో, ఎవరి మీదన్నా ఓడిపోతే ఒకటి ఉంటుంది కదా కొంచెం బాధ, నువ్వైతే నీ మీద ఓడిపోయినా నాకు బాధ ఉండదు, నువ్వు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని అదే మాట చెప్తున్నాడు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఇమానుయల్తో వచ్చి తనూజ ఆడినా వేస్ట్, ఆడితే సుమన్ అన్నతో ఆడాలి లేదా రీతు నీతో ఆడాలి. ఈ పాయింట్ ఏమో నాకు అర్థం కాల. చాలాసార్లు చూసే ఇది ఏ విషయంలో అన్నాడబ్బా అని. ఎందుకంటే తన పక్కన ఉన్న బాక్సుల్లో ఉన్న ప్లేయర్లను చెప్పుకుంటూ ఆడిన వేస్ట్ అంటే ఏంటి నాకు అర్థం కాల. కాంట్రవర్సీ ఏం లేదు దీంట్లో, ఏదో అన్నాడబ్బా అంటే ఏంటి, ఎలాగైనా ఆడినా ఓడిపోయినా గెలిచిన వాడు పెద్ద ప్రాబ్లం లేదు, ఇది ఇలాంటి రౌండ్ కదనే, ఏమో నాకేం క్లారిటీ లేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నేను ఎన్నిసార్లు చూసి నాకు అర్థం కాలేదు, మీరు కామెంట్ చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకుని, ఎంత కాంట్రవర్సీ ఏం లేదు, పెద్దగా ఏం లేదు. ఇమానుయల్ నన్ను అడిగితే ఆలోచించి చెప్తాను అనేది, సుమన్ నన్ను అడిగితే ఆలోచించి చెప్తాను అన్నాడు. ఆలోచించి చెప్పేది ఏమి లే, అన్న ఆడకూడదని ఫిక్స్ అయిపోయి నిదానంగా ఆడదాం. పక్కన పెట్టి ముగ్గురు ఆడారు, భరణి గారు తనుజ అండ్ డెమాన్ పవన్ ముగ్గురు ఆడారు. ముగ్గురు ఆడితే ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఆఫ్ ది డే సీజన్ అంటాను కూడా స్టార్ట్ అయింది. క్లియర్గా పాయింట్ బై పాయింట్ పెడతాం. ఫస్ట్ ఈ టాస్క్లో బాగా అప్రిషియేట్ చేయాల్సింది తనూజ గారిని. కొన్ని సిచ్యువేషన్లో ఇన్అప్రాపరియేట్గా తెలియకుండా టచ్ చేసింది 1-2 సీన్లు కూడా ఉన్నాయి. బట్ దాన్ని సీన్ ఏం చేయలే అమ్మాయి. ఇన్అప్రాపరియేట్గా టచ్ చేసింది, మీరు స్లో మోషన్లో చూస్తే తెలుస్తుంది. దాన్ని పెద్ద సీన్ ఏం చేయలేదు, కానీ టాస్క్లో ఓవర్ ఫిజికల్ కూడా, బట్ స్టిల్ ఆ బుడదలో దొల్లాడుతూ అతను పట్టుకున్న ఇడిపించుకున్నాడు కానీ హంగామా చేసి ఏదో ఒక రకంగా గట్టిగా ఆడింది. సూపర్, టూ గుడ్ పర్ఫార్మెన్స్ తనూజ గారిది. దాంతోపాటుగా ఇద్దరిని ఆపడానికి ట్రై చేసి డెమాన్ పవన్ ఆపే దాంట్లో కూడా ఓవర్ ఫిజికల్ అవ్వకుండా, అమ్మాయితో ఎంత రేంజ్లో అయితే ఫిజికల్ అవ్వచ్చు అంతే రేంజ్లో ఫిజికల్ అవుతూ తను కావాలనుకుంటే ఇద్దరిని ఇంచి కదలలేకుండా ఆపగలడు. మనం చూసాం, పెద్ద తోపు తురుంకాలనే ఇద్దరిని ఆపేశాడు. భరణి గారిని అండ్ నిఖిల్ని ఆపినోడు వీళ్ళిద్దరిని ఆపేది పెద్ద విషయమా? ఆపగలడు. బట్ అక్కడ అమ్మాయి అయిపోయింది. ఈవెన్ లైవ్లో టాస్క్ అయిపోయిన తర్వాత తనుజ బుద్ధులేరిన అబ్బాయి ఉన్నట్టు బంకా గట్టిగా ఆడొచ్చు, ఎక్కడ ఆడతామనేసి అన్నాడు. ఆచితూచి ఆట గెలవాలి ఎలాగైనా అని ఓవర్ ఫిజికల్ అవ్వకుండా చూసి ఆడిన విధానం ఏదైతుందో డెమాన్ది, తను అనుకుంటే డెమాన్ పవన్ ఇద్దరిని అలా ఓగ్గా ఆపి ఓవర్ ఫిజికల్ అయ్యి తను గెలవగలరు. ఒకే ఒక ఫ్లవర్ బెడ్ వచ్చి ఇద్దరిని వాటేసుకున్నట్టు పండుకోబెడితే ఇక కథలు లేకుండా చేసి గెలవగలరు. ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డ్ ఉంది డెమాన్కి. బట్ గెలిపే కాదు, సాధ్యమైన జాగ్రత్తగా కూడా ఆడదాం అనేసి ఆలోచించాడు చూసారు, అక్కడ భలే నచ్చాడు డెమాన్. ఇప్పుడు కాంట్రవర్సీ చోలికి వెళ్దాం. ఇక్కడ పెద్దగా భరణి గారి ఇంపాక్ట్ ఏం లేదు, పెద్దగా లేదు. దానికి రీజన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. 100% తనుజ అండ్ డెమాన్ బాగా ఆడారు. తనుజ డిజర్వ్స్ టు విన్, ఎందుకంటే స్ట్రాటజికల్గా కూడా ఆడింది అమ్మాయి. దాని గురించి మాట్లాడతా. ఇక్కడ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారా లేదా, ఎవరి తప్పు అనేది క్లియర్గా డెమాన్ వర్సెస్ తనుజ పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నేను చెప్పేది ఆల్మోస్ట్ అదే రైట్. వేరే యాంగిల్ ఏదైనా వచ్చినా అది పెద్ద రైట్ కాదు, వేరే వాళ్ళ ఒపీనియన్స్ రావచ్చు, బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదే రైట్ అవుద్ది. ఇదే రైట్ అన్నట్టుగానే లాజికల్గా అగ్గే ఉంటుంది. ఇంక మళ్ళీ వేరేది మాట్లాడితే ఊరికే అన్నట్టే ఏంటో చెప్తాను. నా పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. నాకైతే 100% ఇదే రైట్ అనిపిస్తుంది. ఏంటంటే తనుజ ఫస్ట్ స్టార్ట్ అవగానే ఏంట్రా ఒక చోట పెట్టమన్నారు, ఇన్ని చోట్ల అక్కడక్కడ పెట్టుకుంటా ఉన్నాడు, ఇది నార్మల్గా కామెడీగా జరిగిపోతుంది. లైవ్లో కూడా చాలా కామెడీగా మాట్లాడుతున్నారు. డెమాన్ అలా ఏం లేదు, పెట్టుకోవచ్చు, సంచాలక ఏం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని కళ్యాణ్ సంచాలక చెప్పాడు. ఫస్ట్ రౌండ్ వచ్చినట్టు అందరు పేర్చుకొని పెట్టుకున్న తర్వాత మీరు గమనిస్తే నెక్స్ట్ ఫ్లవర్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే చాలాసేపు వాళ్ళు వెయిట్ చేశారు. ఎవరు ఫ్లవర్స్ వాళ్ళు పెట్టి కాము ఉంటారు, పీక్కోట్ల. నెక్స్ట్ ఫ్లవర్స్ పడితే పీక్కుంటారని తెలిసి మీకు బిగ్ బాస్ నెక్స్ట్ ఫ్లవర్స్ వేస్తే సంచాలక్ గుర్తు చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరు కదలకపోతే సంచాలక్ మాట చెప్తాడు, పడిన ఫ్లవర్స్ ఏదైతుందో ఆ ఈక్వల్ నెంబర్ పడి ఉంటాయో లేదో తెలియదు, ఒకరు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఏరుకుంటేనే కదా మీరు గెలిచేది అనే మాట చెప్పగానే ఫస్ట్ మీరు గమనించండి, డెమాన్ ఏమంటాడు, వీళ్ళిద్దరూ కలిసి ఆడారే అనేసి అంటాడు. నేనేమంటా కలిసి ఆడలేదు అంట. కలిసి ఆడారని డెమాన్ ఫీల్ అవ్వడంలో అస్సలు తప్పలేదు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్లో అలాగే అనిపిస్తుంది. బట్ మనం చూసే వాళ్ళకి మనకు తెలిసిద్ది కదా, ఎందుకంటే కలిసి ఆడలేదు అని. అలా చూసేదానికి ఇద్దరు క్లోజ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్స్ అన్నీ తనూజ అండ్ భరణి గారు కలిసి ఆడినట్టుగానే ఉంటాయి, కానీ కలిసి ఆడలేదు. ఎందుకంటే ఫస్ట్ డెమాన్ పవన్ అందరూ ఎవరిది పిక్కోపోయినప్పుడు డెమాన్ పవన్ వాళ్ళల్లో ఒకరిది పీకల. నువ్వు గమనిస్తే డెమాన్ పవన్ తనూజాది పీకేసి ఉంటే, భరణి గారు అప్పుడు వచ్చి డెమాన్ పవన్ది పీకేసి ఉంటే 100% గ్రూప్ గేమ్ అని చెప్పచ్చు. కానీ డెమాన్ పవన్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరిది పీకేశాడు. అటు ఇటు 2 గెలికాడు.
చేపల టాస్క్లో కూడా మేము ఉన్నప్పుడు కూడా చేపల టాస్క్లో నేను గీతు ఉన్నప్పుడు నేనేమో జాగ్రత్తగా ఆడదామని నేను, ఆ పిల్ల మనం ఏదో కటౌట్లో ఉన్నట్టుగా గీతు అందరి మీదకి వెళ్దామని అందరిని గెలుకొని వచ్చి అందరూ వచ్చి పైన పడి కుక్కు పారేకారు, మా ఇద్దరిని కుక్కు పారేసి అన్ని తీసుకెళ్లారు. సేమ్ ఇది, మనం ఎంతమంది దగ్గరికి వెళ్తే అంతమంది మన మీదకి వస్తారు. దీంట్లో దిస్ ఇస్ మై స్టేట్మెంట్. డెమాన్ పవన్ ఇద్దరిని గెలికినప్పుడు ఇద్దరు తిన మీదకి వస్తారు. డెమాన్ పవన్ తనుజ మీదకే వచ్చినప్పుడు డెమాన్ పవన్ది భరణి గారు వచ్చి డెమాన్ పవన్ది తీస్తే తనుజ తీయకుండా అప్పుడు వర్కౌట్ అవుద్ది, అప్పుడు గ్రూప్ గేమ్ అనొచ్చు. అండ్ ఇంకొక యాంగిల్ కూడా ఉంది, భరణి గారు ఏ రోజు కూడా ఏ టైంలో కూడా తనుజ ఫ్లవర్స్ పీకలేదు, ఓన్లీ తనుజ కూడా భరణి గారు ఫ్లవర్స్ పీకలేదు, కాబట్టి ఇద్దరు గ్రూప్ గేమ్ అనే యాంగిల్ కూడా ఉంది. దానికి నా ఉద్దేశం ఏంటంటే 100% వాళ్ళిద్దరు పెట్టిన సెకండ్లోనే డెమాన్ పవన్ పీకేస్తున్నప్పుడు ఇక ఛాన్స్ యాడుంది? పెట్టగానే పీకేస్తాను ఛాన్స్ లేదు. అండ్ తెలిసి విరోధులను తెచ్చుకోవాలని ఎవరికి అనదు. డెమాన్ పవన్ లాంటి స్ట్రాంగెస్ట్ పవర్స్నే అక్కడ వీళ్ళకి విరోధం అయిందని ఎవరి ఫీలింగ్లో వాళ్ళు. తనుజకి వీడిని గెలుపుకున్న వీడేంటారా మందే పీకుతున్నాయని ఇతనికి బాధ, భరణి గారికి కూడా వీడేంటి మనల్ని పీకుతున్నారు అన్నప్పుడు తనుజ వెళ్ళి భరణిది కూడా పీకి ఆయన్ని కూడా వెనక తెచ్చుకొని ఆయన కూడా శత్రువు చేసుకొని అనుకోదు ఆ టాస్క్లో. అండ్ భరణి గారు కూడా తనుజది కూడా పీకి ఆవిడ కూడా నా మీదకి వచ్చి పీకేలాగా చేసుకోవాలని ఎవరికి అనిపిస్తూ ఒకరినే పట్టుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఆడారు తప్పించి వాళ్ళు వాంటెడ్గా గ్రూప్గా ఆడాలన్న ఉద్దేశం నిజంగానే వాళ్ళకి లేదు. నిజంగా గ్రూప్గా ఆడాలన్న ఉద్దేశం ఉంటే దాంట్లో వర్కౌటే కాదు, ఎందుకంటే అది వరస్ట్. అసలు గ్రూప్గా ఎలా ఆడాలనుకుంటారు? నిజంగా గ్రూప్లో ఆడాలి అనుకుంటే ఇంత ఉత్సాహంగా గ్రూప్లో ఆడే ఉద్దేశం ఉంటే నెక్స్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు భరణి గారు నెక్స్ట్ టాస్క్లో? నాన్ సెన్స్ అది. బట్ డెమాన్ పవన్కి అనిపించడంలో పాయింట్ ఉంది, ఎందుకంటే టాస్క్లో అలా జరిగింది కాబట్టి. చెప్తా ఇప్పుడు ఇతను తీసేశాడు, ఫస్ట్ తీసేసిన తర్వాత భరణి గారు ఓన్లీ రెడ్డే తీశాడు, కింద ఓన్లీ రెడ్ తీసాడు. ఆవేశంలో కూడా రెడ్ తీసాడు, ఆ కోపంలో కూడా. బట్ అప్పుడు అనిపిస్తుంది గ్రూప్ ఏమో అని. బట్ ఇతనే తీసినప్పుడు ఇతనే తీసాడు, తనుజ తీయకుండా. ఇంకా తర్వాత తనుజ కూడా అన్నీ ఒక చోట పెట్టి హ్యాండ్ పట్టుకొని పడేశాడు, అవన్నీ తీసి పడేశాడు. తర్వాత డెమాన్ ఇద్దరిని లాగాడు, ఇద్దరిని పక్క లాగి ఇద్దరిని హోల్డ్ చేసి ఒక 2 పెట్టి ఒక 2 ఫ్లవర్స్ పెట్టి ఇద్దరిని దూరంగా తీసుకెళ్ళి హోల్డ్ చేశాడు. తనుజ కాలు పట్టుకున్నా వదిలించుకొని ఎట్టకొట్ట వచ్చేగానే ఈవిడ వదిలించుకొని రాగానే భరణి గారిని వదిలేశాడు. ఇక్కడ తనూజ గారు ఏంటంటే ఆట చాలా బాగా ఆడుతున్నారు, సూపర్ పర్ఫార్మెన్స్. నోటి దోలు ఏదైతే ఉందో ఆ నోరు అదుపులో పెట్టుకోకుండా ఎక్స్ట్రా మాటలు 4-5 మాట్లాడి పెంట చేసుకుంటాం. ఈరోజు టాస్క్ పర్ఫార్మెన్స్కి చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ 2-3 ఎక్స్ట్రా మాటలు మాట్లాడకపోతే టూ మచ్ పాజిటివ్. బట్ ఆ 2-3 మాటలు మాట్లాడినప్పుడు అవి స్కిప్ చేసి ఓవర్ పాజిటివ్ డప్పు కొడతామంటే అట్లా కొట్టలేం. టూ గుడ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, తప్పు లేదు, నెక్స్ట్ లెవెల్ ఆడింది తనుజ. బట్ అక్కడ అంటే సంబంధం లేకుండా ఏదైనా అరవాలి అన్నట్టుగా అరిస్తేనే పని జరుగుద్ది అన్నట్టుగా డెమాన్ పవన్ ఎందుకు వదిలేస్తాడు? ఊరికే అనేస్తుంది మాటలు, లాజికల్గా మాట్లాడలే కొన్నిసార్లు. డెమాన్ పవన్ ఓహో నా కోసమే ఆడుతున్నావురా, నేను బయటికి రాగానే వదిలేసేసావా భరణి గారిని అనేసి అంటుంది. ఎందుకు వదిలేస్తారంటే అక్కడ ఆట డెమాన్ గెలవాలి అంటే ఇద్దరిని ఆపాలి. అతను పట్టుకొని ఉంటే డెమాన్ భరణి గారిని పట్టుకొని ఉంటే ఈవిడొచ్చి పెట్టుకుంటుంటే ఆట టాస్క్ బజర్ కొడితే డెమాన్ గెలుస్తాడా? తనుజ గెలుస్తే. కాబట్టి ఒకరు విడిపించుకొని ఇంకొకరు భరణి గారినే విడిపించుకొని వెళ్ళిపోయి ఉండంటే తనుజను పట్టుకుంటే తనుజను కూడా వదిలేస్తాడు. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఒకరు పెట్టినా కూడా గెలుస్తారు కదా, ఈ లాజిక్ని ఎవరైనా కాదంటారా? దాంట్లో తప్పేముంది? దీంట్లో కూడా ఏదో మాట్లాడేసింది. ఆ తర్వాత తనుజ ఏంట్రా నా కోసం పట్టుకున్నావు ఏంట్రా, రాగానే వదిలేసావు. డెమాన్ నేను విన్ అవ్వడానికి ఆడాను, ఇది పర్ఫెక్ట్. తను విన్ అవ్వాలంటే మీరు వచ్చి పెట్టినా కూడా వర్కౌట్ కాదు కదా, తనుజ గారు వచ్చి పెట్టినా. లేదురా మేము ఓడటానికి ఆడుతున్నాంలే. రీతు పవన్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఒకేసారి పెట్టు, తనుజ వచ్చే రీతు ఆడు. దిస్ ఈజ్ ద వరస్ట్ బిహేవియర్ అండి, వరస్ట్. ఇక్కడ సంబంధమే లేకుండా రీతు నార్మల్గా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డెమాన్ పవన్కి చెప్పుకుంటా ఉంటే తనుజ రా వచ్చి ఆడేందుకు? అసలు ఏం సంబంధం? అంత ఇంత చిరాకు పడతా ఏంటి? ఒక ఆటలోకి వస్తే ఇంక అందరినీ ఏదో ఒకటి అనేసేస్తా ఉండడమేనా? ఉన్న పాజిటివ్స్ అన్నీ ఆ నెగిటివ్స్ వల్ల పోతున్నాయి, అనవసరంగా స్పాయిల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇది అన్నదా రీతు, నేనేమన్నా ఆవిడేమన్నా నార్మల్గా చెప్పుకుంటుంది. తనుజ ఎవరు ఏం చేస్తున్నారో అది కాపీ కొడుతున్నావు కదా అంటే ఈవిడ ప్లానే చెప్పినట్టుగా అనిపిస్తున్నాను. ఈవిడ ప్లాన్ చెప్పలా, నార్మల్గా అన్నీ తెచ్చిపెట్టుకో ఒకసారి అనేసి అంటుంది అంతే. ఈవిడ ప్లాన్ కాపీ చేసినట్టుగా ఏం కాదు. దానికి రీతు నిన్నేమన్నా అన్నాను అసలు. తర్వాత డెమాన్ మళ్ళీ ఆవిడ వస్తుంటే ఊరికి ఎట్లా అన్నాడు, పక్క వస్తున్నాడు, తోస్తున్నాడు. దట్ ఈస్ ద గేమ్. అది తోసుకుంటూ పుష్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆడాలి, అంతకుమించి ఆ గేమ్ స్వభావమే అది. దానికి తోస్తావు ఎందుకురా, తోస్తావు డెమాన్ అడ్డొస్తే ఏం చేస్తాం? డెమాన్ చాలా కూల్గా నీట్గా పద్ధతిగా మాట్లాడుతున్నాడు, టూ గుడ్ అంతే. తనుజ నీ ఒక్కదానివే పెట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు? అయ్యా
ఇదంతా ఇది మళ్ళీ ఫన్నీ కూడా వస్తుంది. అంటే నేను ఏం చెప్తాను, సీరియస్ మోడ్ ఉంది, ఫన్గా కూడా జరిగింది. ఆ ఫన్ అనేది లైవ్లో బాగా చూపించాడు, ఇక్కడ చూపించలే, అందుకని సీరియస్ మోడ్లో కనపడుతుంది. తర్వాత జమాన్ మళ్ళీ ఇద్దరిని పక్కకి లాక్కొని వెళ్తే తనుజ ఏంట్రా ఇంత ఫిజికల్గా వెళ్ళకురా చెప్తున్నా అనేసి అన్న తర్వాత డెమాన్ ఏంటి ఇద్దరు కలిసి ఆడుతుంటే ఏం చేయమంటావు అన్నాడు. ఇతను వర్షంలో ఇద్దరు కలిసి ఆడుతున్నాడు. బట్ పాయింట్ ఏంటి, నువ్వు ఇద్దరిది పీకినప్పుడు ఇద్దరు కలిసి ఆడినట్టు కాదు, ఇద్దరిది నువ్వు పీకావు, ఇద్దరు నీ మీద కోపం ఉంటుంది కదా, అట్లా వస్తున్నసరికి నీ మీదకి వస్తున్నట్టుంది. కానీ ఇంటెన్షన్గా వాళ్ళు వచ్చినట్టు నాకు ఎక్కడ అనిపించాల. ఇంటెన్స్గా వచ్చే సిచ్యువేషన్ కాదు, నువ్వు ఫస్ట్ పీకినప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తారు, ఎందుకంటే నువ్వే పీకావు, వాళ్ళకి నువ్వు నీది పీకుతారుగా, తట్టు నువ్వే బలవంతుడు కాబట్టి ఆటోమేటిక్గా నీది పెట్టుకుని వాళ్ళిద్దరిని ఆపుతున్నప్పుడు వాళ్ళిద్దరు నీ మీదకి వస్తారుగా. నువ్వు ఇద్దరిని పట్టుకుంటే ఇద్దరు నిన్నే చూసుకుంటారు, కానీ నువ్వు ఇద్దరిని పట్టుకున్నప్పుడు నువ్వు పట్టుకుని ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. అక్కడ నువ్వు పట్టుకున్న తర్వాత నీ మీదకే వస్తారు, ఎందుకంటే నీది పెట్టేసి వస్తున్నావు కదా. అది ఏం లేదు, అతను ఏదో అన్నాడు కాబట్టి ఆ గ్రూప్ ఏదిగా ఏం లేదు. తర్వాత తనుజ ఏంట్రా ఇంత ఫిజికల్ అన్న తర్వాత ఇద్దరిని కలిసి మళ్ళీ ఇద్దరు కలిసి ఆడుతున్నా ఏం చేయమంటావు కానీ తనుజ నిన్ను మూలకు లాక్కొని వెళ్ళమన్నా, ఇది అసలు నాన్ సెన్స్. నిన్ను మూలకు లాక్కొని వెళ్ళమన్నారా, నీ ఫ్లవర్ కాపాడుకోమన్నారు. అతని ఫ్లవర్ అతను కాపాడుకోవాలంటే ఏంటి? బిగ్ బాస్ కూడా క్లియర్గా చెప్పాడు, నీ ఫ్లవర్ నీ కాపాడుకోవడం కాకుండా అవతల వాళ్ళ ఫ్లవర్ పెట్టకుండా చేసేది, వాళ్ళ ఫ్లవర్ కూడా తక్కువ ఉండేలా చేసుకోమని కదా అర్థం. అంటే అవతల వాళ్ళ ఫ్లవర్ పీకేయమని కూడా అర్థం. మూలకి తీసుకెళ్ళాలంటే తనకు 2 పెట్టుకుని మూలకి తీసుకెళ్ళేదే టాస్క్. ఏదో అనాలి కాబట్టి అనేస్తుంది. ఆ తర్వాత భరణి గారు డెమాన్ తనుజ వచ్చి డెమాన్ ఇక్కడ కలిసి ఆడడం అదేం లేదు డెమాన్, పెట్టున్న ఫ్లవర్స్ని తీస్తున్నావు, నువ్వు ఫస్ట్ తీసావు, తనుజ కూడా తోస్తుంది. తనుజ కూడా ఇక ఇట్టి అంటున్నావు అనేసి తోస్తూ ఉంటే డెమాన్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనగానే అదే చేస్తాను, ఈవిడ తోస్తుంది, నువ్వు అదే చేస్తాను అనేది. తర్వాత తనుజ మరి ఎందుకు లాక్కొని వెళ్తున్నావు, అది కాదు గేము అని గట్టిగా మాట్లాడుతుంది. డెమాన్ వావ్ అనేసాను, ఎందుకంటే వావ్ తప్ప ఇంకేమంటావు, వావ్ అంటావు ప్రతిసారి. అరే అది కాదు గేమ్ అనేసి గట్టిగా వస్తుంది, అసలు సంబంధం అదే గేము. తర్వాత వచ్చేసరికి తనుజ డెమాన్లో తనుజని జరుపుతున్నట్టుగా తోస్తుంది వాళ్ళే ఇలా అంటున్నాడు నార్మల్, ఇక్కడ ఓవర్ ఫిజికల్ ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళి చూడండి ఏమీ లేదు. దానికి తనుజ ఏమిరా ఎందుకురా ఇలా చేస్తున్నావు అనగానే డెమాన్ మరి ఇంకేం చేస్తాం నార్మల్గానే మాట్లాడుతున్నావు. అప్పుడు తనుజ గట్టిగా ఇట్లా ఎంత గట్టిగా అంటే అవసరమే లేదు, చాలా రూడ్గా ఇట్ట ఏంది అంత చిరాగ్గా అంత రూడ్ ఫేస్ పెట్టి ఇష్టం కూడా తోసేస్తుంది, ఆ సంబంధమే లేదు. అతను ఏమల్లా తోయడమే గేము. బట్ అక్కడ అమ్మాయి అబ్బాయి ట్రాక్ ఏంది అంటే అసలు ఏంటి అమ్మాయి అబ్బాయి అనేది అది ఉమెన్ కార్డు తీసుకురాకపోయినా ఫిజికల్ అవుతున్నాడు అంటాడేంది, ఓవర్ ఫిజికల్ అంటాడేంటి, నార్మల్గానే ఆడుతున్నాం కదా ఎవరితో. 100% తనుజాకి తెలుసు డెమాన్ అనే పర్సన్ అబ్బాయిల నుండి ఎంత దారుణంగా ఆడతాడో తెలుసు. ఎత్తేస్తాడు, కాళ్ళు ఎత్తి పైకి లాగతాడు, ఇట్లా నిలబెడతాడు, ఎలాడదీస్తాడు. కానీ అమ్మాయి ఉందన్న ఉద్దేశంతో చాలా సాఫ్ట్గా ఆడుతున్నాడు తనుజ గారు కళ్ళ ముందు లైవ్లో చూసింది ఎన్నో అసలు తెలీదా, దాని మీద బ్లేమ్ వేయడం ఎందుకు. ఆ తర్వాత నాకు సార్ అడుగుతారు చూడండి. ఆ తర్వాత పెద్దగా ఆవిడ కొట్టింది, అతను ఎక్కడ కొట్టలేదు, అతను ఎక్కడ అంతలా తూయలే, ఇట్ట అన్ను అంటుంది. అసలు అట్లా అన్నాడు, ఊరికి ఇట్లా అన్నాడు అంతే. దానికి ఎగిరెగిరి దూకేసి అట్లా అన్నాడు అంటే ఏంటి, దీన్ని ఎలారా వెనకేసుకొని వస్తారు, దీన్ని ఎలారా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ చేసిన బిహేవియర్ని వెనకేసుకొని వస్తారు. ఆడినంతవరకు పాజిటివ్గా చెప్పాలి, ఆడినంతవరకు సూపర్ అని చెప్పొచ్చు, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇంత రూడ్గా బిహేవ్ చేసి దాన్ని ఎట్లా పాజిటివ్గా చెప్తారు, ఆ విషయంలో ఎందుకు ఫీల్ అవుతారు, ఆ విషయాన్ని వెనకేసుకొని వచ్చారు రావాలని ఎందుకు ఫీల్ అవుతారు, తప్పక్కడ. ఆ తర్వాత రీతు గట్టిగా తోస్తే అక్కడ రీతు డెమాన్ నేను గట్టిగా తోస్తే అక్కడ ఉంటావు, ఇదేం తప్పలేదు. ఈవిడ ఇష్టం వచ్చినట్టు గట్టిగా తోసావంటే నేను తోస్తే అక్కడ ఉంటావు, నేను తోయలేదు అన్నాడు అంతే. ఇతను రూడ్గా ఏం చెప్పినట్టుగా అది తోస్తే అక్కడ ఉంటావు అన్నాడు, నేను తోయలేదు. ఆ తర్వాత తనుజ ఉంటాం డెమాన్ నేను స్లోగా తీసుకెళ్తున్నా అయినా కూడా గోల పెడితే అట్ట, నేను నిజంగానే స్లోగా ఎలా తీసుకెళ్తున్నా తెలుసా, నిదానంగా ఇలా తీసుకెళ్తాను, కానీ పతక్కని తీసుకెళ్ళి వంచేసి కథ లేకుండా చేయగలడు, చాలా సాఫ్ట్గా ఆడాడు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు డెమాన్ని. తర్వాత ఇద్దరిని ఆపడానికే చూస్తున్నా తనుజ వావ్ ఇద్దరిని లాక్కొని వెళ్ళింది నువ్వు డెమాన్, విన్ అవ్వాలంటే ఇద్దరిని లాగాలి కదా. ఫ్లవర్స్ వచ్చాయి, మళ్ళీ ఫ్లవర్స్ వస్తే డెమాన్ ఒరే ఒక ఫ్లవర్ అయినా పెట్టుకొని ఇవ్వండిరా బాబు లాగుతున్నారు. తనుజ గుంపుగా పెట్టి హ్యాండ్ పడు, ఆ అమ్మాయి స్ట్రాటజీ సూపర్ చేసింది, అది గుంపుగా పెట్టుకొని ఇలాగే కూర్చున్నది నీట్గా, చాలా ఎక్కువ తెచ్చుకున్నది, ఇక్కడ హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ సేమ్ అంతే, బజర్ కొట్టే టైంకి ఓన్లీ 1 తనుజ ఒక్కటే పెట్టుకొని ఉంది, డెమాన్ ఉన్నాయి అంతే, బజర్ కొట్టారు. ఇక్కడ డెమాన్ చూస్తే ఏంటంటే ఆ మాత్రం తెలివి ఉండాలి కదా, ఆడాడు ఇద్దరు లాగాడు, తెచ్చుకొని అక్కడ ఫ్లవర్ పెట్టేటప్పుడు ఏరుకొని ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చుకోవాలి, అక్కడే ఉన్నాయి కదా, తెచ్చుకొని కదా పెట్టుకోవాల్సింది.
ఆవిడ ఎన్ని ఉన్నాయో చూసి, తనుజ కళ్ళ ముందు ఆవిడ ఎన్ని ఉన్నాయో చూసి ఆవిడకంటే ఎక్కువ తెచ్చుకోవాలనే మినిమం తెలియకుండా భరణి బెటర్, ఆల్మోస్ట్ ఆవిడ 59 నుండి 54 తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఉరామరిగ్గా. కానీ ఇతను చూస్తే ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకొన్ని తెచ్చుకొని కదా పెట్టుకోవాలా, ఇక్కడ కొన్ని తెచ్చిపెట్టి ఇక్కడ పెట్టుకొని ఏం చేయాలనుకుంటే ఏంటో నాకు అర్థం కాలే. లాజిక్లెస్గా బజర్ కొట్టేశాడు బిగ్ బాస్ క్లియర్గా. బజర్ కొడితే భరణి గారు బజర్ కొట్టిన తర్వాత పెట్టరు, స్టిల్ భరణి కొట్టక ముందే పెట్టి అది ఇది అన్నాడు. కళ్యాణ్ కన్ఫ్యూజన్ అయిపోయి సరే అందరూ లెక్క పెడతానండు. లెక్క పెట్టేసి చూస్తే 59 తనుజ గారివి నెక్స్ట్ లెవెల్, 54 భరణి గారివి. ఇతని కౌంట్ కూడా నేను చూడాల, ఎందుకు చాలా తక్కువనే. అయిపోయిన తర్వాత తనుజ కాలు కుంటుతున్నారు రూమ్లోకి, యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళమంటే కాలు కుంటుతున్నారు. ఎందుకంటే అతను పట్టుకున్నాడు చూసారా, చాలా స్ట్రెయిన్ అయింది, చాలా బాగా ఆడింది, చాలా హార్డ్ వర్క్ చేసి గుడ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. తర్వాత సరికి భరణి గారు కూడా బాగానే ఆడారు, ఇంకా అంత మించి ఏం చేస్తారు. అండ్ 54 కూడా తెచ్చాడు. ఇతను డెమాన్ పవన్ ఇద్దరిని ఆపడానికి చూస్తారు. టూ గుడ్ అండ్ ఓవర్ ఫిజికల్ కూడా చాలా సాఫ్ట్గా ఆడడానికి ట్రై చేశాడు. తర్వాత రీతు వచ్చింది ఆ డెమాన్ దగ్గరికి. నువ్వు ఎందుకు పూలు తెచ్చుకోలేదు, నేను చెప్పిన పాయింట్ ఎందుకు తెచ్చుకోలేదు నాకు అర్థం కాలే. ఆ తర్వాత డెమాన్ తెచ్చుకున్నారా, లాగేసేవారు అటు ఇటు తాగేసి దీన్ని అమౌంట్లో లాస్ట్ అమౌంట్ తెచ్చుకోవాలి. కానీ తర్వాత రీతు వాళ్ళిద్దరు కలిసి ఆడరు, ఇది పాయింటే కాదు. అక్కడ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది, కానీ లాజికల్గా చూస్తే ఇద్దరిని గెలిస్తే ఇద్దరు తన మీదకి వస్తారు. అట్లా గ్రూప్ గేమ్ ఆడినట్టే కాదు, దెర్ ఇస్ నో డౌట్ అది. తర్వాత ఇది చాలామందికి అనిపిస్తుంది, ఇంకా పుకారు పెట్టాలా, వాళ్ళ మీద బ్లేమ్ వేయాలంటే ఆటోమేటిక్గా వేయడానికి బొచ్చుడు మార్గం. ఇది పెద్ద విషయమే కాదు, అసలు పాయింట్ లేదు దాంట్లో నా ప్రకారం. డెమాన్ తర్వాత సరికి డెమాన్ అటాక్ చేస్తుంటే ఫిజికల్ అంటారు, పర్ఫెక్ట్ అండి, మంచోడు అండి డెమాన్, చాలా మంచోడు. అటాక్ చేస్తుంటే ఫిజికల్ అంటుంది. అన్నకు కూడా ప్రతాపం చూపిస్తే, అన్ని తర్వాత కూడా పెద్ద రూడ్గా ప్రతాపం చూపిస్తే మనం ఏం చేస్తాం, 1-on-1 వస్తే ఏమన్నా అనుకుంటాం. కానీ ఇది దాని మీద ఏం అంటాం, ఆవిడ ఫిజికల్ అంటాం అంటే ఓవర్ ఫిజికల్ అయితే ఈజీగా గెలిచేస్తాడు డెమాన్, ఇంకా తప్పదు, సాఫ్ట్గానే ఆడాడు. ఇది గమనిస్తారు కదా జనాలు, అదే అతని పాయింట్, ఎలా ఆడామనేది పాయింట్ కదా అనేసి చెప్పాడు. టూ గుడ్, అది అబ్జర్వ్ చేస్తారు జనాలు. తర్వాత సరికి రీతు భరణి గారు తనుజ ఫ్లవర్స్ ఒకటి కూడా తెలియదు, అది నిజం. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మనిషి ఆల్రెడీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు డెమాన్, మళ్ళీ తనుజ వ్యతిరేకంగా పనిచేయాలని భరణికి ఉండదు, భరణి గారు వ్యతిరేకంగా పనిచేయాలని తనుజకి ఉండదు. ఎవడైనా అదే ఆడతారు, నువ్వు ఉన్నా కూడా అదే ఆడతావు ఆట, దాంట్లో బ్లేమ్ చేసేది ఏం లేదు. తర్వాత సరే అంతెందుకు, రీతు ఇలా అంటారు కదా, రీతు డెమాన్ ఉంటే రీతు డెమాన్ రీతు తీసుకుంటారా, తీసుకోరు. అది గ్రూప్ గేమ్ కదా, తీసుకోరు, 100% తీసుకోరు. బట్ గెలిగితే తీసుకుంటారు, గెలకపోతే ఎందుకు తీసుకుంటారు. ఏ టాస్క్ లేని నీది నువ్వు గెలకపోతే, అవతల గెలకపోతే నీ తీరు, నువ్వు ఇద్దరు గెలికినప్పుడు ఇద్దరిని తీస్తారు, దాంట్లో గ్రూప్ గేమ్ అనే పాయింట్ లేదు. ఆ తర్వాత సరికి డెమాన్ అయిపోయిన తర్వాత తనుజ వచ్చి భరణి గారితో బాత్రూంలో మాట్లాడుకుంటారు. ఏమనంటే ఎవరి కోసం వాళ్ళే ఆడాం కదా, మనం ఏమైనా గ్రూప్ ఆడలేదు కదా, అదే రిగ్రెట్, ఎంత కష్టపడి ఆడినా కూడా మళ్ళీ అలాంటి మాటలు వస్తాయేమో అని వీళ్ళకే డౌట్ వచ్చింది. ఏమో ఇట్లా అంటారేమో, మళ్ళీ లేనిపోయింది ఇద్దరు కలిసి ఆడామని, ఒకరిదొకరు పిక్కోలేదు కదా అని. కానీ ఒకరికొకరు పిక్కోవాల్సిన సిచ్యువేషనే రాలేదు, ఎందుకంటే డెమాన్ ఇద్దరు పిక్కారు, ఇద్దరు కలిసి డెమాన్ పిక్కుతున్నారు. ఇద్దరు కలిసి కాదు, ఆటోమేటిక్గా డెమాన్ మీద కోపం, అదిగా డెమాన్ నిమిషాలు సెకండ్లు కూడా ఉంచుతట్లా, ఎప్పటికప్పుడు తీసేస్తున్నాడు, తన పెడుతున్నాడు, తన ఇద్దరు కలిసి పిక్కేస్తున్నారు. అది అట్లా జరిగింది. భరణి గారు అది ఏం లేదు తనుజ, వాడు పెట్టేస్తున్న ఫ్లవర్స్ ఎలా ఉంచుతాం, వాడు పెట్టేస్తున్నాడు ఎలా ఉంచుతాం, ఇద్దరిని లాగేస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదండి, ఇద్దరిని పక్క తీసుకెళ్తున్నా, ఇద్దరు విడిపించుకొని వచ్చి తను ఒక్కడే ఉంటేనే తను పీకేసి కింద వేస్తున్నాడు ఇద్దరు. దాంట్లో ఏముంది, అది కాక ఫస్ట్ ఫిజికల్ అయింది, ఫస్ట్ మనం తీసేసిందే వాడన్నప్పుడు మనం వాళ్ళకి తీయక ఎవరు తీసేస్తాం అనేది లాజికల్ పాయింట్. దెర్ ఇస్ నో డౌట్ గ్రూప్ గేమ్ ఆడలేదు, అండ్ డెమాన్ పవన్ ఓవర్ ఫిజికల్ అవ్వలేదు, ఈవిడ ఎగిరి పడడం ఇవన్నీ వరస్ట్. అండ్ టాస్క్ మాత్రం చాలా బాగా ఆడింది తనుజ, డెమాన్ పవన్ బాగా ఆడాడు, భరణి గారు బాగా ఆడారు, ఇమాన్యుల్ కూడా సూపర్ ఆడాడు. సంజన గారికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది, సంచాలకుగా రీతు చౌదరి ఫెయిల్ అయ్యారు. దాని గురించి మీరేమంటారు? నా ఒపీనియన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని నిజంగా మీకు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం. ఇన్స్టాగ్రామ్లో టికెట్ టు ఫినాల్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని స్టోరీస్లో పెడతా ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. లవ్ యూ, బాయ్.